శ్రోతలకు నమస్కారం. క్రికెట్ నగరం పాడ్కాస్ట్ స్వాగతం, సుస్వాగతం. ఇప్పటివరకు 3 ప్రివ్యూ ఎపిసోడ్లు చేసాం. ఇది మా ఆఖరి ఎపిసోడ్. చేయడం మొదలెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు సన్ రైజర్స్ ఎప్పుడు చేస్తున్నారు అని అందరూ అడుగుతూనే ఉన్నారు. సో ఇవాళ మేము చేయబోయే లాస్ట్ టీమ్ ప్రివ్యూలో సన్ రైజర్స్ చేయబోతున్నాం. దాంతోపాటు కేకేఆర్ది కూడా చేయబోతున్నాం. ఇవాళ ముందే అయితే కేకేఆర్ది కానిచ్చేస్తున్నాం అనమాట. సో రాజు, నువ్వు చెప్పు, అసలు కేకేఆర్ వాళ్ళు పోయినాడు మెకలంని కోచ్గా తీసుకున్నారు, ఆయన్ మార్గన్ని మధ్యలో కెప్టెన్ చేశారు, నీకు మధ్యలో సునీల్ నారాయణ్ సస్పెక్ట్ యాక్షన్, రసల్ ఇంజురీస్, ఏందేందో జరిగింది అసలు. సో ఈసారి కేకేఆర్ వాళ్ళు ఎలా అనిపిస్తున్నారు? ఎందుకో ఈ ప్రతి సంవత్సరం కంటే ఈ ఏడు చాలా లో ప్రొఫైల్గా కనిపిస్తున్నారు కేకేఆర్ టీం. అవును రాహుల్, నువ్వు అన్నట్టుగానే కేకేఆర్ లాస్ట్ సీజన్ పాపం వాళ్ళకి కొంచెం చాలా మిక్స్డ్ జరిగింది. అంటే వాళ్ళు బ్రెండన్ మెక్కలం అండ్ ఆయన్ మోర్గన్ కాంబినేషన్ అనేది ఎంత ఎక్సైటింగ్గా అది వినడానికి అంత ఎక్సైటింగ్ ఉంది. రిజల్ట్స్ ఇంకెంత ఎక్సైటింగ్ ఉంటాయని చాలామంది వెయిట్ చేశారు. బట్ అవుట్కమ్ ఆ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో రాలేదు. దానికి కొన్ని కారణాలు చెప్పుకోవచ్చు మనం. దినేష్ కార్తిక్ ఫామ్ అనేది లాస్ట్ సీజన్ కొంచెం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా లోగా ఉందని చెప్పాలి. అండ్ క్యాప్టెన్సీ విషయంలో కూడా కొంచెం గందరగోళం జరగడం అండ్ అలాగే రూమర్స్ రావడం, మళ్ళీ దినేష్ కార్తిక్ క్యాప్టెన్సీ ఇచ్చేయడం. సో ఇట్లా లాస్ట్ సీజన్ అయితే పాపం వాళ్ళకి చాలా విషయాలు కలిసి రాలేదన్నట్టుగానే చెప్పుకోవాలి. బట్ వీళ్ళ టీంలో ఇప్పుడు ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్స్ లాగా ఇప్పుడు ఆండ్రే రస్సెల్ అండ్ ఇంకా కొంతమంది ఒకరిద్దరు ప్లేయర్స్ ఉన్నారు. అండ్ అలాగే ఇప్పుడు మన వరల్డ్లో వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ ఇంటర్నేషనల్ T20 టీమ్స్ అని ఇంగ్లాండ్ని లీడ్ చేస్తున్న ఆయన్ మోర్గన్ లీడ్ చేస్తున్నాడు. సో తక్కువ అంచనా వేయడానికి అయితే లేదు. బట్ ఐపీఎల్ ఆప్షన్లో వీళ్ళు ఎలా చేశారని ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే రీసెంట్గా అంత సర్ప్రైజ్ నేమ్స్ అయితే పెద్దగా కనబడట్లేదు. అంటే పవన్ నేగి ఒకరు అండ్ మన ఫార్మర్ సన్ రైజర్స్ ప్లేయర్ అయిన షకీబ్ అల్ హసన్ని తీసుకున్నారు. అండ్ అలాగే మధ్యప్రదేశ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అండ్ బౌలర్, ఇతను ఆల్రౌండర్గానే చెప్పుకోవచ్చు, వెంకటేష్ అయ్యర్ అని. మధ్యప్రదేశ్కి ఇతను ఓపెనింగ్ చేస్తాడు అండ్ అలాగే బౌలింగ్ కూడా చేస్తాడు. సో ఇది ఒక మంచి బైగానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆల్రౌండర్స్ ఎప్పుడు కూడా T20 ఫార్మాట్లో చాలా వాల్యుబుల్. అందులోకి ఓపెనింగ్ చేయగలిగే కెపాసిటీ ఉండి ఫాస్ట్ బౌలింగ్ చేయగలరు అంటే ఇంకా అది డబుల్ అడ్వాంటేజ్గానే చెప్పుకోవాలి. సో ఇంకా చూసుకుంటే బెన్ కటింగ్ కూడా మన ఫార్మర్ సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయరే. కానీ బెన్ కటింగ్ లాంటి ప్లేయర్ని వీళ్ళు టీంలో ఎక్కడ ఫిట్ చేస్తారనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. అండ్ అలాగే హర్భజన్ సింగ్ని కూడా తీసుకున్నారు. అండ్ అలాగే కరుణ్ నాయర్ అండ్ ఇంకా చూసుకుంటే వైభవ్ అరోరా అని హిమాచల్ ప్రదేశ్ ఫాస్ట్ బౌలర్ 23 years old వైభవ్ అరోరాని తీసుకున్నారు బ్యాకప్గా. అంటే కమలేష్ నాగర్కోటి, శివం మావికి బ్యాకప్గా తీసుకున్నట్టున్నారు. అండ్ అలాగే సౌరాష్ట్ర వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ షెల్డన్ జాక్సన్, ఇతను సుపరిచితుడే ఇండియన్. ఎందుకంటే ఇండియన్ క్రికెట్లో కొన్నిసార్లు సెలక్షన్కి దగ్గరగా రావడం అండ్ అలాగే కొన్ని సందర్భాల్లో అతను ఫార్మర్ కేకేఆర్ టీంకి కొన్ని 1-2 మంచి ఇన్నింగ్స్ ఆడడం అవి కూడా గుర్తుండే ఉంటాయి. సో అతన్ని మళ్ళీ తీసుకోవడం జరిగింది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఆప్షన్ పరంగా పెద్దగా సర్ప్రైజ్లు అంటే హైలైట్స్ హెడ్లైన్స్ క్రియేట్ చేసేంత ఏం జరగలేదు. కానీ నా ఒపీనియన్ ఏంటంటే ఖచ్చితంగా ఆయన్ మోర్గన్ అండ్ బ్రెండన్ మెక్కలం కాంబినేషన్ అనేది ఈ సీజన్ హోప్ఫుల్లీ వర్కౌట్ అవుద్దని కేకేఆర్ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి ఆ రిజల్ట్స్ ఎలా ఉంటాయనేది మరి మనం ఒక్కసారి సీజన్ స్టార్ట్ అయిన తర్వాత చూస్తే, అంటే మెయిన్ వాళ్ళ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్స్ అయిన ఆండ్రే రసెల్ అండ్ ఇంకా షకీబ్ అల్ హసన్ ఇట్లాంటి ఆల్రౌండర్స్ కొంతమంది ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళని వాళ్ళ టీంలో ఎట్లా ఫిట్ చేస్తారు, వాళ్ళ రోల్స్ ఎలా ఉంటాయి, వీటన్నిటిపైన వాళ్ళ సీజన్ ఆధారపడి ఉంటుందని నా బలమైన నమ్మకం. సో నాకు వాళ్ళు ఆప్షన్లో ఏ ప్లేయర్లు కొన్నారో దాన్ని బట్టి చూస్తే బెన్ కటింగ్ని మాత్రం ఆండ్రే రసల్కి బ్యాకప్గానే ఉన్నారు. కేవలం నీకు లోవర్ ఆర్డర్ ఫినిషరు, నీకు కొద్దిగా బౌలింగ్ వేయగలగాలి. కోర్స్ రసల్ చాలా బెటర్ బౌలరు కటింగ్తో పోలిస్తే. అసలు రసల్ నీకు పోయినాడు యాక్చువల్గా బాగా వేసాడు బౌలింగ్. షార్ట్ రన్ అప్తో నీకు డెత్లో 1 or 2 overs నీకు గ్యారంటీగా వేసి నీకు డీసెంట్ ఎకానమీ మెయింటైన్ చేశాడు. అక్కడ కట్టింగ్ అంత స్ట్రాంగ్ కాకపోయినా కానీ ఓకే, రసల్ ఒకవేళ ఇంజురీ అయ్యి ఆడలేకపోతే డీసెంట్ ప్రూవెన్ ఫినిషర్గా చెప్పుకోవచ్చు. ఇంకా షకీబ్ వచ్చేసి నీకు అంటే ముందు కేకేఆర్కి ఆడాడు, సన్ రైజర్స్కి ఆడాడు. తను చూస్తే ఇప్పుడు మార్గన్కి ఏమైనా ఇంజురీ కన్సర్న్ ఉంటే కోర్స్ ఈజీగా తన రోల్ని భర్తీ చేయగలడు అనిపిస్తుంది. షకీబ్ నెంబర్ 4 ఆడగలడు, బౌలింగ్ 4 overs వేయగలడు. సో షకీబ్
నీకు ఎట్లయితే నీకు చాలా డైనమిక్ ప్లేయర్ యాజ్ ఫార్ యాజ్ కాంట్రిబ్యూటింగ్ విత్ బ్యాట్ అండ్ బాల్ గోస్. కాకపోతే షకీబ్తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే తను నంబర్ 4 ఆడితే తను స్ట్రైట్ అవే నీ కొన్ని సిచ్యువేషన్స్లో కేకేఆర్ వాళ్ళ స్టైల్ ఆఫ్ ప్లే చూసుకుంటే వాళ్ళు అటాకింగ్ ఉంటారు. ఇప్పుడు మెకలం కింద అయితే మరి ఇంకా ఎక్కువ ఇక్కడ అటాకింగ్ తయారయ్యారు. సో అలా ఉన్నప్పుడు నువ్వు షకీబ్ని బిలో నంబర్ 3 కానీ నంబర్ 4 కానీ, నంబర్ 4 కొంచెం కష్టమేమో అనిపిస్తుంది, నంబర్ 3 పర్వాలే కానీ. సో అది ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి. మేబీ అప్పుడు ఒకవేళ షకీబ్ ఆడితే నంబర్ 3 తను వచ్చి నితీష్ రాణా వీళ్ళందరూ ఎవరైతే రెగ్యులర్గా నంబర్ 3 ఆడుతున్నారో వాళ్ళు టీంలో కాకుండా వేరే ప్లేయర్స్ వస్తారేమో. సో ఇద్దరు ప్లేయర్లు మాత్రం ఆ దృష్టితో కొన్నారనిపించింది. సో ఇప్పుడు నిజానికి చూస్తే కూడా మార్గన్ కూడా నీకు వన్డే సిరీస్ అప్పుడు ఇంజూరీ అయ్యాడు. సో తన రోల్ ఎట్లా ఉండబోతుందో తెలియదు మనకి ఈ సీజన్. తన క్యాప్టెన్ కానీ ఒకవేళ తన ఇంజురీ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటే మరి క్యాప్టెన్ ఎవరు అవుతారు కేకేఆర్కి అనేది ఇంకో పెద్ద క్వశ్చన్. ఇంకా అంటే నా కేకేఆర్ లాస్ట్ ఇయర్ వీళ్ళ దాంట్లో నేను గమనించింది ఏంటంటే నీకు ఇండియన్ బేసర్స్ మీద డిపెండ్ అవుతారు. దానికి కారణం ఏంటంటే నారాయణ్, రస్సెల్ ఇద్దరు ఆడాలి, కెప్టెన్ మార్గన్, ఇంకా వీళ్ళిద్దరికి తోడు ఇంకా నీకు ఫారెన్ ఫాస్ట్ బౌలర్ ఆడిచ్చే స్పాట్ ఒకటి ఉంటే ప్యాట్ కమిన్స్ని ఆడిస్తున్నారు. కానీ ప్రసిద్ధ్ కృష్ణ, శివం మావి, నాగర్కోటి వీళ్ళ మీద ఎక్కువ లోడ్ పడుతుంది. ఎస్పెషల్లీ కమిన్స్ నీకు డెత్ బౌలింగ్ వేయలేడు కాబట్టి యంగ్ బౌలర్స్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ, మావి, నాగర్కోటి డెత్లో వేయడం జరుగుతుంది. వాళ్ళు దొరికిపోతున్నారు కొద్దిగా. సో అంటే ఇది వాళ్ళు ఎలా కౌంటర్ చేయగలుగుతారు రాజు? అంటే వాళ్ళకి ఏమన్నా మందు ఉందా దీనికి? డెత్ బౌలింగ్ పరంగా చూసుకుంటే కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్డ్ లైనప్గానే చెప్పుకోవాలి. అంటే వేరే టీమ్స్తో కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా కేకేఆర్ కొంచెం షార్ట్ అండ్ ఎక్స్పీరియన్స్గానే కనబడుతుంది. కానీ క్వాలిటీ బౌలర్స్ అయితే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రసిద్ధ్ కృష్ణ రీసెంట్గా ఇండియాకి డెబ్యూ చేశాడు. అండ్ అలాగే అతనికి ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అతను ఇంటర్వ్యూలో కూడా, రీసెంట్ ఇంటర్వ్యూలో ఒకసారి అతను అంటే అవుట్ అండ్ అవుట్ స్వింగ్ బౌలరా లేదు సీమ్ బౌలర్ అంటే డిఫరెన్స్ ఏంటంటే సాధారణంగా మామూలు బాల్ని స్వింగ్ చేయగలిగే ఎబిలిటీ న్యాచురల్గా ఉండేటువంటి ప్లేయర్స్ కొంతమంది ఉంటారు. అండ్ కొంతమంది ఏంటంటే బాల్ సీమ్ని యూజ్ చేసి పిచ్ పైన బాల్ని బలంగా గుద్ది మూమెంట్ ఎక్స్ట్రాక్ట్ చేసే ప్లేయర్స్ ఉంటారు. సో ప్రసిద్ధ్ కృష్ణ రెండో టైప్ అనమాట. అతనే స్వయంగా అతని మాటలో చెప్పిన విషయం అది. సో ప్రసిద్ధ్ కృష్ణ లాంటి ప్లేయర్స్తో ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆ సీమ్ వేరియేషన్స్ అనేవి ఎస్పెషల్లీ డెత్ బౌలింగ్లో ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలిగితే అతను ఖచ్చితంగా యార్కర్స్ వేసి అండ్ అలాగే బ్లాక్ హోల్లో డెలివర్ చేయడం ఇట్లాంటివన్నీ అంటారు కదా డెత్ బౌలింగ్లో. సో వాటికి అతను తగిన న్యాయం చేయగలడనే నమ్మకం అయితే ఉంది. బట్ వేరే వాళ్ళు ఇంకెవరున్నారు వీళ్ళకి పెద్దగా ఆప్షన్ అని చూసుకుంటే మరి లాకీ ఫర్గ్యూసన్ అయితే ఒక ఆప్షన్ ఉన్నాడు. అంటే లాకీ ఫర్గ్యూసన్ డెత్ బౌలింగ్కి రిలేట్ చేయలేం, కానీ అతను ఎట్లాంటి సిచ్యువేషన్లోనైనా అలవోకగా 150 kmph వేయగలిగినటువంటి బౌలర్. సో అట్లాంటి క్వాలిటీ బౌలర్ని వీళ్ళు అసలు ఎలా యూస్ చేస్తారు అంటే ప్యాట్ కమిన్స్ని చూసాం మనం లాస్ట్ సీజన్. ప్యాట్ కమిన్స్ చాలా వరకు అతని మెజారిటీ ఆఫ్ ద ఓవర్స్ అన్నీ కూడా పవర్ ప్లే ఆర్ ఇన్సైడ్ 15 ఓవర్స్ వేయడం జరిగేది. అండ్ తర్వాత వాళ్ళు కొన్ని గేమ్స్లో అతన్ని డెత్లో ఒక 2 ఓవర్స్ యూస్ చేయడం ఇవన్నీ జరిగినాయి. కానీ ప్యాట్ కమిన్స్ T20 ఫార్మాట్లో డెత్ బౌలింగ్ అనేది పెద్దగా అతనికి ఎక్స్పీరియన్స్ లేదంటే ఇంటర్నేషనల్ పరంగా అతను టెస్ట్ మ్యాచెస్లో ఒక విధ్వంసకరమైన బౌలర్ అయినా సరే అతను T20 క్రికెట్ పెద్దగా ఆడాడు ఆస్ట్రేలియాలో. ఈవెన్ బిగ్ బ్యాష్ కూడా పెద్దగా ఆడాడు. ఎప్పుడో అలా ఎప్పుడో 2-3 సీజన్కి ఒక 2-3 మ్యాచ్లు ఆడుతూ ఉంటాడు. ఇప్పుడు అతను ఆడే T20 ఫార్మాట్ ఒకే ఒక టీం, అది కేకేఆర్. అది లాస్ట్ ఇయర్ నుంచి ఆడుతున్నాడు. సో డెత్ బౌలింగ్లో ప్యాట్ కమిన్స్ని అంత నమ్మొచ్చా అని అంటే మరి అది వాళ్ళ సీజన్ స్టార్టింగ్ నుంచి నువ్వు అన్నట్టుగా మరి ఇట్లాంటి ఇంటర్నేషనల్ ప్లేయర్స్కి వాళ్ళు ఇచ్చే రోల్ పైన ఆధారపడి ఉంటుంది. సో ఖచ్చితంగా బ్యాకప్లో అయితే ఇంటర్నేషనల్ పరంగా ఇప్పుడు లాకీ ఫర్గ్యూసన్ అయితే ఉన్నాడు. అండ్ అలాగే పేస్ పరంగా కమలేష్ నాగర్కోటి, ఇందాక చెప్పిన వైభవ్ అరోరా, అండ్ అలాగే సందీప్ వారియర్ అని ఇంకొక ప్లేయర్ ఉన్నాడు. మంచి పేరున్న బౌలర్. బట్ డెత్ బౌలింగ్లో అయితే కొంచెం క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయన్నమాట అయితే వాస్తవం కేకేఆర్కి. ఓకే. సో ఇంకో విషయం ఏంటంటే పోయినాడు సునీల్ నారాయణ బ్యాట్తో అసలు కాంట్రిబ్యూషన్ అంతా తగ్గిపోయింది. అసలు తను కిందకి దింపేశారు బ్యాటింగ్ ఆర్డర్లో. నీకు నెంబర్ 7 నెంబర్ 8 రావడం మొదలెట్టాడు. ఎందుకంటే ఓపెనింగ్లో తనకు హార్డ్ లెంత్ హై పేస్ బౌలింగ్ వేస్తే ఆడలేకపోతున్నాడు అని అర్థమైపోయింది టీమ్స్కి. సో అది ఆ ప్లాయ్ అయితే అయిపోయింది. తను బౌలింగ్ వచ్చేసి కూడా సస్పెక్ట్ యాక్షన్కి రిపోర్ట్ అయ్యాడు. ఇంకా నీకు ఆల్ ఓవర్ ద వరల్డ్ కూడా నీకు అంత కన్సిస్టెంట్గా ఆడుతున్నట్టు అనిపించట్లేదు, ఇంజురీస్ వల్ల, ఫింగర్ ఇంజురీస్ అది ఇది. మరి ఈసారి సునీల్ నారాయణ ఫస్ట్ లెవెన్లో ఉంటాడంటావా? నీ టేక్ ఏంటి సునీల్ నారాయణ మీద? సునీల్ నారాయణ ఒక విధంగా అసలు కేకేఆర్కి ఒక ఐకాన్ ప్లేయర్గా చాలా కాలం నుంచి ఆండ్రే రస్సెల్ ఎలా అయితే కేకేఆర్కి ఒక ఐకాన్ ప్లేయర్లా నిలబడి ఉన్నాడో, సునీల్ నారాయణ కూడా అదే రకమైనటువంటి ఇమేజ్ ఉండేది. కానీ లాస్ట్
లాస్ట్ ఇయర్ నుంచి అది కొంచెం ఫేడ్ అవుతున్నట్టు మనం ఒప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే నువ్వు చెప్పినట్టుగానే అతని రోల్ అనేది కంప్లీట్ కాంట్రాస్ట్ అయింది లాస్ట్ సీజన్. అంతకుముందు వరకు సునీల్ నారాయణ ఓపెనింగ్లో వచ్చి 2-3 ఓవర్లు గట్టిగా బాధేసి తర్వాత బౌలింగ్తో వచ్చి మంచిగా టీంకి బాగా కాంట్రిబ్యూట్ చేసేవాడు. కానీ ఈ సీజన్ ఎస్పెషల్లీ షకీబ్ అల్ హసన్, లాకీ ఫర్గ్యూసన్ అండ్ అలాగే కొంతమంది ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్లేయర్స్ అయితే ఉన్నారు. టిమ్ సైఫర్ట్ వీళ్ళందరూ, అంటే నేను జస్ట్ ఓవరాల్గా ఎవరెవరు ఉన్నారనేది చెప్తున్నాను. సునీల్ నారాయణ ఎవరు రిప్లేస్ చేయగలరు టీంలో అని చూసుకుంటే ఇప్పుడు అతనికి గట్టి పోటీ ఇచ్చేది షకీబ్ అల్ హసన్. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి వరుణ్ చక్రవర్తి ఉన్నాడు. ఇప్పుడు నాకు తెలిసి కుల్దీప్ యాదవ్ని కూడా వాళ్ళు ఈ సీజన్ లాస్ట్ సీజన్ కూడా కేకేఆర్ వాళ్ళు కుల్దీప్ని పెద్దగా ఆడించలేదు. సో అండ్ ఇప్పుడు రీసెంట్గా అతని ఇండియా ఆడిన ఫామ్ చూసుకుంటే కేకేఆర్ వాళ్ళు మళ్ళీ కుల్దీప్ యాదవ్కి అన్ని మ్యాచ్లు ఆడిస్తారు అని నేనైతే అనుకోవట్లేదు. సో ప్రస్తుతానికి కుల్దీప్ యాదవ్ ఈ షార్ట్ ఆన్ కాన్ఫిడెన్స్. సో కుల్దీప్ యాదవ్ షార్ట్ ఆన్ కాన్ఫిడెన్స్ కాబట్టి వరుణ్ చక్రవర్తి వాళ్ళకి లాస్ట్ ఇయర్ ఐ థింక్ కేకేఆర్ వాళ్ళు లాస్ట్ ఇయర్ ఏదైనా ఒక్క విషయంలో గర్వంగా వెనుతిరిగారని చెప్పుకోవచ్చు అంటే అది వరుణ్ చక్రవర్తి చూపించినటువంటి క్వాలిటీ. ఎందుకంటే అతను ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ లేదు అండ్ డొమెస్టిక్ క్రికెట్ కూడా పెద్దగా ఆడలేదు. అట్లాంటి ప్లేయర్ దగ్గర నుంచి వాళ్ళు చాలా మంచి రిజల్ట్స్ రాబట్టగలిగారు. అంటే అతన్ని ఆప్షన్లో ఏ విధమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్తో కొన్నారో అది లాస్ట్ సీజన్ అతను పర్ఫెక్ట్గా డెలివర్ చేయగలిగాడు. అతనికి ఇండియా అవకాశం కూడా వచ్చింది, కానీ పాపం ఫిట్నెస్ ఇది ఇంజురీ కన్సర్న్స్ వల్ల అతను ఆడలేదు. సో వరుణ్ చక్రవర్తి స్టార్ట్ అవుతాడు. సో వరుణ్ చక్రవర్తి ఆల్రెడీ వేరియేషన్ స్పెషలిస్ట్గా చెప్పుకుంటున్నారు. సో ఇప్పుడు వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ ఇద్దరు ఉంచితే ఇద్దరు కూడా సిమిలర్ టైప్ ఆఫ్ బౌలర్స్ అయిపోతారు. అంటే ఇద్దరికి కూడా వేరియేషన్స్ ఉన్నాయి. కోర్స్ మేబీ సునీల్ నారాయణ కొంచెం ఇంకా ఎక్కువ ఉండొచ్చు అతనికి ఉన్న అనుభవాన్ని బట్టి. బట్ నాకు తెలిసినంత వరకు సునీల్ నారాయణ ప్లేస్ని ఛాలెంజ్ చేసేది అయితే వాళ్ళ టీంలో షకీబ్ అల్ హసన్ మెయిన్. అండ్ అలాగే ఎక్కడైనా పిచ్చెస్లో కొంచెం స్పిన్ ఎక్కువ లభించట్లేదు, ఇక్కడ పేస్ బాగా ఉపయోగపడుతుంది అనుకుంటే సునీల్ నారాయణ ప్లేస్లో మేబీ లాకీ ఫర్గ్యూసన్ అండ్ ప్యాట్ కమిన్స్ ఇద్దరిని ఒక డెడ్లీ ఫాస్ట్ బౌలింగ్ కాంబినేషన్ ఆడించే అవకాశం కూడా ఉంది. అండ్ ఇందాక నువ్వు మెన్షన్ చేసినట్టుగా అతను బ్యాటింగ్ ఎఫెక్టివ్నెస్ తగ్గిపోవడంతో ఇప్పుడు సునీల్ నారాయణ వాళ్ళు కేవలం ఏ బౌలర్ హూ కెన్ కాంట్రిబ్యూట్ విత్ ద బ్యాట్గానే చూస్తారు. ఎందుకంటే అంతకుముందు వరకు కొంచెం మోర్ ఆఫ్ ఏ బౌలింగ్ ఆల్రౌండర్లో ఉండేవాడు. అతని కాంట్రిబ్యూషన్స్ కూడా అలాగ ఉండే అట్ ద టాప్ ఆఫ్ ది ఆర్డర్. బట్ ఈ సీజన్ నుంచి నేను అనుకోవడం అతను ఏదైనా 1-2 గేమ్స్లో ఎక్స్పెక్ట్ చేసినట్టు డెలివర్ చేయలేకపోతే మేబీ షకీబ్ అల్ హసన్కి కొంచెం ఎక్కువ మొగ్గు చూపే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే రాజు, ఇంకో బ్యాట్స్మెన్ పోయినాడు. అసలు బాగా డిసప్పాయింట్ చేసిన బ్యాట్స్మెన్ కేకేఆర్ వాళ్ళకి అసలు శుభ్మన్ గిల్. అసలు తను ఓపెనింగ్ వచ్చి అసలు తను ఏంటో స్ట్రైక్ రేటు మెయింటైన్ చేయలేదు, క్రీసు ఆక్యుపై చేయలేదు, లాంగ్ ఇన్నింగ్స్ ఆడలేదు. అసలు చాలా డిసప్పాయింట్మెంట్ పోయినాడు. మరి ఇయర్ ఎట్లా ఆడదు చూడాలి. బట్ బిగ్గెస్ట్ టాకింగ్ పాయింట్ నా దృష్టిలో అయితే వాళ్ళ బ్యాటింగ్ సంబంధించి దినేష్ కార్తిక్ ఎక్కడ ఆడబోతున్నాడు, తన రోల్ ఏమి ఉండబోతుంది ఈ టీంలో. ఓకే రాహుల్, ముందుగా బ్యాటింగ్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం కాబట్టి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చెప్పాలి. మనకి రీసెంట్గానే 1 డే బ్యాక్ రింకు సింగ్, అంటే కేకేఆర్ గేమ్స్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది ఈ పేరు, బాగా సుపరిచితమైన పేరే. రింకు సింగ్కి సూపర్ స్టార్ రింకు సింగ్కి అన్ఫార్చునేట్గా నీ ఇంజురీ అయింది. సో అతనిని కేకేఆర్ వాళ్ళు గుర్కిరాత్ సింగ్ మాన్, పంజాబ్ ప్లేయర్ అండ్ ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటాడు. అంతకుముందు కింగ్స్ 11 పంజాబ్కి అండ్ అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అండ్ ఢిల్లీ డేర్ డెవిల్స్ ఈ ఫ్రాంచైజీని రిప్రజెంట్ చేశాడు. నాకు తెలిసి దాదాపు ఒక 40 పైన గేమ్స్ ఆడాడని నేను అనుకుంటున్నాను గుర్కిరాత్. సో అతన్ని బేస్ ప్రైజ్ 50 lakhsకి వీళ్ళు ఎక్వైర్ చేయడం జరిగింది. సో గుర్కిరాత్ సింగ్ రింకు సింగ్ ప్లేస్లో వస్తున్నాడు. సో అది బ్యాటింగ్ పరంగా ఒక చిన్న అప్డేట్. అది కాకుండా నువ్వు ఇందాక అన్నట్టు దినేష్ కార్తిక్ రోల్ ఎలా ఉండబోతుంది అనేది ఐ థింక్ ఒక విధంగా నన్ను కేకేఆర్ సీజన్ ఎలా ఉంటుంది, బ్యాటింగ్ విషయంలో వాళ్ళు సక్సెస్ అవుతారా లేదా అనే దానికి చెప్పాలంటే మోస్ట్లీ దినేష్ కార్తిక్ అండ్ ఆయన్ మోర్గన్ ఫామ్ పైన ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మిగిలిన వాళ్ళని చూసుకుంటే కొంచెం షార్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్. అంటే శుభ్మన్ గిల్ రీసెంట్గా డెబ్యూట్ చేశాడు అండ్ అలాగే నితీష్ రాణా ఎప్పటి నుంచో ఐపీఎల్ ఆడుతున్నాడు. బట్ ఆండ్రే రసెల్ అండ్ సునీల్ నారాయణ్, షకీబ్ వీళ్ళంతా కూడా కొంచెం వాలటైల్ ప్లేయర్స్గా చెప్పుకోవచ్చు. అంటే యు నెవర్ నో, ఎప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలనేది మనం తెలియదు. సో దినేష్ కార్తిక్ అండ్ ఆయన్ మోర్గన్ ఇద్దరు కూడా టీంలో మోస్ట్ ఎస్టాబ్లిష్డ్ బ్యాట్స్మెన్, ఇంటర్నేషనల్ వైజ్గా, ఎక్స్పీరియన్స్ వైజ్గా, ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ వైజ్గా కూడా. సో లాస్ట్ సీజన్ అతన్ని చాలా ప్లేసుల్లో జంబుల్ చేశారు. ఒక్కొక్క మ్యాచ్లో అతను 2 down రావడం, ఒక మ్యాచ్లో మరీ 4 down రావడం, ఒక మ్యాచ్లో
కొన్ని కొన్ని మ్యాచెస్లో డెత్ బౌలింగ్కి ఇంకా ఒక 4-5 2-3 ఓవర్స్ ఉండగా అతని రోల్ ఏంటనేది మరి లాస్ట్ ఇయర్ నేను అనుకోవడం ఏంటంటే లాస్ట్ ఇయర్ అతను మేబీ ఫినిషర్గా పెట్టుకున్నట్టున్నారు, కానీ ఈ సీజన్ ఆ రోల్ మారే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇందాక మెన్షన్ చేసినట్టుగా కొంచెం మిడిల్ ఆర్డర్లో షార్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ రావడంతో నేను అనుకోవడం నెంబర్ 4 దినేష్ కార్తిక్ ఇస్తారేమో, నెంబర్ 5 ఐన్ మోర్గన్కి ఇస్తారేమో అని అనుకుంటున్నా. బట్ బ్రెండన్ మెక్కలం కోచింగ్ స్టైల్ నాకు కొద్దిగా తెలుసు కాబట్టి బ్రెండన్ మెక్కలం పర్టికులర్గా ఫిక్స్ అయితే అయిపోడు, అంటే ఖచ్చితంగా నువ్వు ఇంక ఇక్కడే ఆడాలి మారు అనేటువంటి కోచ్ అయితే కాదు. మెక్కలం చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాడు. సో ఐన్ మోర్గన్ అండ్ మెక్కలం ఇద్దరు కూడా మిడిల్ సెక్స్ ఆడుతున్న రోజుల దగ్గర నుంచి వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. సో క్యాప్టెన్ కోచ్ కాంబినేషన్ పరంగా వాళ్ళకి ఏమీ మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఇద్దరు కూడా ఒకే స్టైల్ ఆఫ్ ప్లేయర్స్ అండ్ ఐన్ మోర్గన్ చాలాసార్లు బహిరంగంగా కూడా ఒప్పుకున్నాడు. అంటే నేను ఇప్పుడు ఇంగ్లాండ్ ఆడుతున్న అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ అనేది అతను మెక్కలం దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి విషయం అని చాలాసార్లు చెప్పాడు. సో ఐన్ మోర్గన్ అండ్ నితీష్ రాణా ఇద్దరు కూడా లెఫ్ట్ హ్యాండర్సే. ఒకవేళ మోర్గన్ని నెంబర్ 4లో ఆడించాలంటే నెంబర్ 3 నెంబర్ 4 ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోతారు. సో బేసిక్గా ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ నెంబర్ 3 అండ్ నెంబర్ 4లో ఆడుతున్నారంటే ఆపోజిట్ టీమ్స్కి మంచి టార్గెట్ అనమాట. ఎందుకంటే నెంబర్ 3 నెంబర్ 4 అంటే బేసిక్గా వాళ్ళు అరౌండ్ థర్డ్ ఆర్ ఫోర్త్ ఓవర్ నుంచి 10th ఓవర్ అప్రాక్స్గా యావరేజ్గా ఎక్కువ ఈ ఓవర్స్లో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది యావరేజ్ చూసుకుంటే. సో ఈ ప్లేస్లో జనరల్గా వాళ్ళు స్పిన్నర్స్తో అంటే లెఫ్ట్ హ్యాండర్స్ వచ్చినప్పుడు స్పిన్నర్స్తో టార్గెట్ చేయడం కానీ, లేదంటే సాధారణంగా నితీష్ రాణాకి కొన్ని షార్ట్ బాల్ ఇష్యూస్ అయితే ఇంకా ఉన్నాయి. అండ్ ఐన్ మోర్గన్ కూడా షార్ట్ బాల్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే అప్పుడప్పుడు అతను పుల్ చేసినప్పుడు అసలు షార్ట్ బాల్ ఎంత బాగా ఆడతాడు అని అనిపిస్తుంది, కానీ షార్ట్ బాల్ ఇష్యూ అయితే హిస్టారికల్గా ఐన్ మోర్గన్కి ఉంటూనే ఉంది. సో ఆపోజిట్ టీంలో కనుక క్వాలిటీ పేస్ బౌలర్స్ ఉంటే టార్గెట్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఐన్ మోర్గన్ అందుకే నాకు తెలిసి ఈ బ్యాటింగ్ ఆర్డర్లో ఫ్లెక్సిబుల్గా ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. అంటే ఆ నెంబర్ 4 స్థానం ఫర్ స్టార్టర్స్ దినేష్ కార్తిక్ ఇస్తారు. బట్ సీజన్ వెళ్ళే కొద్దీ వాళ్ళకున్న అవసరాలను బట్టి, ఆ టీమ్ కాంబినేషన్స్ని బట్టి, ఆపోజిట్ టీం ఉన్న బౌలర్స్ని బట్టి నాకు తెలిసి ఆ పొజిషన్ అయితే మారుతూ ఉంటుందని నేను అనుకుంటున్నా. బట్ ఫిక్స్డ్గా దినేష్ కార్తిక్ ఒకే రోల్ ఇస్తారని అయితే నేను అనుకోవట్లేదు. నేను దినేష్ కార్తిక్ కూడా కొంచెం మోస్ట్లీ చాలా అర్థం చేసుకునేటువంటి ప్లేయర్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ క్యాప్టెన్సీ మారుతున్నట్టు ఇలా కాంట్రవర్సీస్ అన్నీ వచ్చినప్పుడు చాలా నీట్గా హ్యాండిల్ చేశాడు. సాధారణంగా చాలామంది ప్లేయర్స్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు పాపం వాళ్ళు ప్యానిక్ అయిపోతారు, కానీ దినేష్ కార్తిక్ మాత్రం చాలా బాగా హ్యాండిల్ చేశాడు. సో నాకు తెలిసి నెంబర్ 4 అండ్ నెంబర్ 5లోనే దినేష్ కార్తిక్ ఐన్ మోర్గన్ ప్లేసెస్ ఉండబోతున్నాయి. అది మ్యాచ్ని బట్టి వాళ్ళు ఫ్లెక్సిబుల్గా ఉంటారని నేను భావిస్తున్నాను. ఓకే రాజు, అయితే మనం ఇక ప్లేయింగ్ ఎలెవన్ వేసుకుందాము. సో నీ దృష్టిలో అసలు కేకేఆర్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ ఏంటి? అవును రాహుల్, ప్లేయింగ్ 11 చూసుకుంటే మనం ఫస్ట్ శుభ్మన్ గిల్ అండ్ రాహుల్ త్రిపాఠి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ రాహుల్ త్రిపాఠి వాళ్ళు సీజన్ మధ్యలోంచి త్రిపాఠిని ఓపెనర్గా ట్రై చేస్తే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మంచి అవుట్కమే లభించింది. సో నేను అనుకోవడం శుభ్మన్ గిల్ అండ్ రాహుల్ త్రిపాఠితో ఓపెన్ చేస్తారని అనుకుంటున్నాను. బట్ ఇందాక చెప్పినట్టే బ్రెండన్ మెక్కలం లాంటి కోచింగ్ స్టైల్ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్గా చెప్పుకోవచ్చు. సో మేబీ వాళ్ళ మైండ్లో వేరే ప్లేయర్ ఉన్నారేమో తెలియదు. బట్ నేను అనుకోవడం శుభ్మన్ గిల్ అండ్ రాహుల్ త్రిపాఠితో ఓపెనింగ్ చేపిస్తారని అనుకుంటున్నాను. అండ్ ఇందాక మెన్షన్ చేసినట్టు నెంబర్ 3 నితీష్ రాణా, నెంబర్ 4 ఐన్ మోర్గన్ అండ్ నెంబర్ 5 దినేష్ కార్తిక్ అని అనుకుంటున్నాను. సో ఈ నెంబర్ 4 నెంబర్ 5 మారుతూ ఉండొచ్చు. అండ్ నెంబర్ 6 వచ్చేసి ద గన్ మ్యాన్ ఆండ్రే రసెల్. సో అండ్ నెంబర్ 7 వచ్చేసి వాళ్ళు మరి సునీల్ నరైన్ తీసుకుంటారా లేదు షకీబ్ అల్ హసన్ తీసుకుంటారా అనేది ఒక చిన్న క్వశ్చన్ మార్క్. మేబీ ఫర్ స్టార్టర్ సునీల్ నరైన్తో వెళ్ళొచ్చు వాళ్ళు. బట్ యాజ్ ద సీజన్ ప్రోగ్రెసెస్ ఐ థింక్ మేబీ షకీబ్ అల్ హసన్ విల్ హ్యావ్ ఎ మోర్ బిగ్గర్ రోల్ టు ప్లే దాన్ సునీల్ నరైన్ అని నేను అనుకుంటున్నాను. సో అది అయిపోయిన తర్వాత దాని కింద ప్యాట్ కమిన్స్ నెంబర్ 8లో ప్యాట్ కమిన్స్ ఉంటాడు. సో ప్యాట్ కమిన్స్కి వాళ్ళు కొంచెం రెస్ట్ అండ్ రొటేట్ చేయాలి అనుకుంటే మేబీ కొన్ని గేమ్స్లో లాకీ ఫర్గ్యూసన్ని ప్యాట్ కమిన్స్ స్థానంలో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ నెంబర్ 9 వచ్చేసి ప్రసిద్ధ్ కృష్ణ. ఆల్రెడీ ఇప్పుడు ఇండియాకి రీసెంట్గా డెబ్యూ చేశాడు అండ్ అతని గురించి ఆల్రెడీ క్లుప్తంగా చెప్పుకున్నాం ఇందాక. నెంబర్ 10 వచ్చేసి శివం మావి ఆల్రెడీ కేకేఆర్కి గత సీజన్లో కూడా ఆడాడు. అండ్ అతను అండర్-19 వరల్డ్ కప్ రోజుల నుంచి ఒక విధంగా అసలు అండర్-19 వరల్డ్ కప్ అతను ఆడినప్పుడు శివం మావి, కమలేష్ నాగర్కోటి ఇద్దరు బ్యాచ్మేట్స్.
చాలామంది కమలేష్ నగర్కోటి విల్ బికమ్ ఏ మోర్ సక్సెస్ఫుల్ బౌలర్ అని చెప్పేవారు, అనుకున్నారు, నమ్మారు కూడా. కానీ వాస్తవం చూసుకుంటే శివం మావినే కమలేష్ నగర్కోటి కంటే బాగా ఇంప్రూవ్ అయ్యాడు. కానీ ఈ సీజన్ ఐ థింక్ ఎందుకంటే ఒక విధంగా కొంచెం కమలేష్ నాగర్కోటికి మనం బెనిఫిట్ ఆఫ్ డౌట్ కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే అతనికి ఇంజురీస్ జరిగినాయి పాప, అన్ఫార్చునేట్గా ఇంజురీస్ వల్ల ఒక ఐపీఎల్ సీజన్ కూడా మిస్ అయ్యాడు. కానీ ఈ సీజన్ ఒకవేళ కమలేష్ నగర్కోటి కనుక ఫుల్ ఫిట్ ఉంటే మేబీ శివం మావి కమలేష్ నగర్కోటి వాళ్ళిద్దరిలో మిక్స్ అండ్ మ్యాచ్, అంటే ఒక గేమ్ ఇప్పుడు శివం మావికి వరుసగా 2-3 బ్యాట్ గేమ్స్ ఉంటే మేబీ వాళ్ళు నగర్కోటిని తీసుకురావచ్చు. లేదు స్టార్టింగ్ నుంచే నగర్కోటిని యూస్ చేసి మధ్యలో శివం మావిని తీసుకురావచ్చు. సో నెంబర్ 10 అయితే అది. అండ్ నెంబర్ 11 వరుణ్ చక్రవర్తి. సో అందులో ఏమాత్రం సందేహం లేదు, వరుణ్ చక్రవర్తి అయితే ఖచ్చితంగా ఉంటాడు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా చూసాం, బ్రెండన్ మెక్కలంకి చాలా ఇష్టమైన ప్లేయర్. అండ్ లాస్ట్ ఇయర్ అతని నుంచి మంచి సక్సెస్ఫుల్ రిజల్ట్స్ రాబట్టగలిగారు. సో ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఏంటంటే పాపం కుల్దీప్ యాదవ్ లాంటి ప్లేయర్, పాపం కుల్దీప్ యాదవ్కి అవకాశం కష్టమనే అనిపిస్తుంది. కానీ ఎక్కడో ఒక చోట సీజన్ మధ్యలో వాళ్ళకి కుల్దీప్ యాదవ్కి ఛాన్స్ ఇస్తారని నేను అనుకుంటున్నా. సో ప్లేయింగ్ 11 అయితే ఇలా ఉండబోతుంది, 11 ప్లేయర్స్. అండ్ అలాగే బ్యాకప్ ఆప్షన్స్ ఏమున్నాయని వీళ్ళకి చూసుకుంటే పేస్లో కమలేష్ నగర్కోటి, వైభవ్ అరోరా, సందీప్ వారియర్ ఉన్నారు. అండ్ కీపర్స్ పరంగా వీళ్ళకి బ్యాకప్ ఎవరున్నారని చూసుకుంటే టిమ్ సైఫోర్డ్ ఫ్రమ్ న్యూజిలాండ్, షెల్డన్ జాక్సన్, వీళ్ళిద్దరూ కూడా కీపర్స్కి బ్యాకప్గా ఉన్నారు. అండ్ అలాగే బ్యాటింగ్లో ఎవరు బ్యాకప్ ఉన్నారు, కొంచెం యాంకర్ రోల్ ఎవరు ప్లే చేయగలరంటే బ్యాటింగ్లో బ్యాకప్ కరుణ్ నాయర్ ఉన్నాడు. అండ్ స్పిన్ పరంగా ఎవరున్నారు వీళ్ళకి బ్యాకప్ అంటే పవన్ నేగి, హర్భజన్ సింగ్ అండ్ గుర్కిరాత్ యాక్చువల్లీ మోర్ ఆఫ్ ఎ బ్యాట్స్మెన్ హూ కెన్ బౌల్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఆఫ్ స్పిన్గా చెప్పుకోవచ్చు. బట్ గుర్కిరాత్ సింగ్ని మరి ఒకవేళ వాళ్ళ టీంలోకి తీసుకుంటే నాకు తెలిసి ఆల్రౌండర్గానే ఉపయోగిస్తారు. సో ఒక విధంగా చెప్పాలంటే స్పిన్కి కూడా డీసెంట్ బ్యాకప్ ఉందని చెప్పుకోవాలి. అండ్ అలాగే ఆల్రౌండర్స్లో ఎవరున్నారు వీళ్ళకి బ్యాకప్ అంటే నేను ఇందాక స్టార్టింగ్లో మెన్షన్ చేసినట్టు వెంకటేష్ అయ్యర్. ఐ థింక్ జస్ట్ లుక్అవుట్ ఫర్ దిస్ గా, హీ మైట్ మేక్ హిజ్ ఐపీఎల్ డెబ్యూ దిస్ సీజన్ అని నాకు అనిపిస్తుంది. ఒకవేళ అవకాశం వస్తే మంచిదే, ఎందుకంటే పాపం డొమెస్టిక్గా కూడా బాగా ప్రూవ్ చేసుకున్నాడు, చాలా కన్సిస్టెంట్ ప్లేయర్ కూడా. అండ్ ఆల్రౌండర్స్లో ఇంకొక బ్యాకప్ ఆప్షన్ వచ్చేసి బెన్ కటింగ్. సో నువ్వు చెప్పినట్టుగా ఆండ్రే రసెల్కి బెన్ కటింగ్ బ్యాకప్, అండ్ అలాగే సునీల్ నారాయణ్, షకీబ్ అల్ హసన్. సో వీళ్ళిద్దరిలో ఎవరికి బ్యాకప్ అవుతారు అనేది ఒకసారి మనకి సీజన్ స్టార్ట్ అయ్యేదని తెలుస్తుంది. కేకేఆర్ వాళ్ళు అంటే లో ప్రొఫైల్గా కనిపించినా కానీ రాజు, నువ్వు చూస్తే ఇప్పుడు ఇందుకు వాళ్ళకి నితీష్ రాణా, కరుణ్ నాయర్, ఇంకా నీకు గుర్కిరత్ సింగ్ మాన్, ఇట్లా వీళ్ళకి ఆప్షన్స్ బాగున్నారు యాక్చువల్గా. వాళ్ళకి నీకు మిడిల్ ఆర్డర్ ఇండియన్ బ్యాట్స్మెన్ రోల్లో నీకు అంటే ప్రూవెన్ ప్లేయర్స్. నీకు నాకు తెలిసి కరుణ్ నాయర్కి వాళ్ళు ఛాన్స్ ఇస్తారో అనిపిస్తుంది. నితీష్ రాణా ఎందుకో పోయినసారి ఏదో బాగా కొడితే 6 లేదంటే అసలు డక్అవుట్లు కొట్టాడు. సో నితీష్ రాణా బదులు మేబీ కరుణ్ నాయర్కి నెంబర్ 3లో ఛాన్స్ ఇస్తారు, ఆర్ఎల్స్ కరుణ్ నాయర్ నీకు గుర్కిరత్ సింగ్ మానేమో అనుకుంటున్నా. నువ్వు చెప్పినట్టు లెఫ్ట్ హ్యాండర్స్ ఇప్పుడు నీకు నెంబర్ 3 రాణా ఆడితే నీకు మళ్ళీ నెంబర్ 4 నీకు మార్గన్ ఆడితే నీకు కంటిన్యూస్గా 2 లెఫ్ట్ హ్యాండర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మేబీ ఒక రైట్ హ్యాండర్ ఆడియచ్చేమో అక్కడ నెంబర్ 3 వాళ్ళు. సో ఇంట్రెస్టింగ్ చూడాలి. కానీ అంటే ఓవరాల్గా నీకు ఛాన్సెస్ చూసుకుంటే కేకేఆర్ వాళ్ళు అంటే వాళ్ళు ఈసారి ప్లే ఆఫ్స్కి వెళ్తారంటావు. పోయినసారి అసలు ఏంటో వాళ్ళు కొంచెం అదృష్టం తోడొచ్చింది వాళ్ళకి. నీకు కింగ్స్లోని వాళ్ళు ఒక ఈజీ మ్యాచ్ గిఫ్ట్ ఇచ్చారు, సన్ రైజర్స్ వాళ్ళు ఒక విన్నింగ్ పొజిషన్ నుంచి మ్యాచ్ సూపర్ ఓవర్కి తీసుకెళ్ళి ఓడిపోయారు. ఇట్లా అదృష్టం ఉన్నా కానీ వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళలేకపోయారు. దానికి చాలా కారణాలు ఉండే, రసల్ ఫిట్నెస్, సునీల్ నారాయణ బౌలింగ్ యాక్షన్ చాలా ఉండే. సో ఈసారి ఎలా వాళ్ళు ఏమన్నా బెటర్గా చేయబోతున్నారంటావా, ఆర్ఎల్స్ ఈసారి కూడా పోయినసారిలానే అట్లా నీకు ల్యాక్లెస్టర్ పర్ఫార్మెన్స్ ఉంటుందంటావా రాజు? నాకు నువ్వు అవన్నీ చెప్తుంటే నాకు లాస్ట్ సీజన్ లాకీ ఫర్గ్యూసన్, మనీష్ పాండేకి వేసిన యార్కర్ ఇంకా నా మైండ్లో అలా మెదులుతూనే ఉంది. సో అంటే వాళ్ళ దగ్గర క్వాలిటీ ప్లేయర్స్ అయితే డెఫినెట్లీ ఇప్పుడు ఇంటర్నేషనల్ పరంగా చూసుకున్నా అండ్ అలాగే డొమెస్టిక్ పరంగా చూసుకున్నా ఉన్నారు, ప్లేయర్స్ అయితే ఉన్నారు. బట్ నాకు తెలిసి ఇప్పుడు ఆయన్ మోర్గన్ అండ్ మెక్కలం గురించి నేను చెప్పాను కదా, వాళ్ళ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఎలా ఉంటుందంటే వాళ్ళు చాలా అగ్రెసివ్గా పోతారు. అంటే అవుట్ అండ్ అవుట్ అగ్రెసివ్ ప్లేయర్స్ ఇద్దరు కూడా. అండ్ క్యాప్టెన్సీ రోల్స్లో కూడా ఇద్దరు అవుట్ అండ్ అవుట్ అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడేటువంటి ప్లేయర్స్ అనమాట. సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో అదే అప్రోచ్ కనుక స్టార్టింగ్ నుంచి ఉంటే, ఒకవేళ కనుక ఆ అగ్రెసివ్ అప్రోచ్ అనేది బాగానే వర్కౌట్ అయితే ఖచ్చితంగా ప్లే ఆఫ్స్లో ఉంటారు. బట్ మేబీ అది కొంచెం వాళ్ళ అగ్రెసివ్ అప్రోచ్ బ్యాక్ ఫైర్ అయితే కనుక మళ్ళీ వాళ్ళు టీమ్ కాంబినేషన్స్, టీమ్ స్ట్రాటజీస్ అవన్నీ ఇప్పుడు లాస్ట్ సీజన్ ఎలాగా వాళ్ళు మళ్ళీ ఇప్పుడు లాస్ట్ సీజన్ ఎలా అయితే వాళ్ళు క్యాప్టెన్సీ చేంజ్ ఇవన్నీ చేసి కొంచెం గందరగోళం జరిగిందో మిడ్ సీజన్లో, సో ఈ సీజన్ వాళ్ళు ప్లేయర్స్కి అంటే ఎస్పెషల్లీ కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్కి కనుక వాళ్ళకి క్లారిటీ ఇస్తే వాళ్ళ రోల్ ఏంటనేది కంప్లీట్ క్లారిటీ ఇచ్చి
వాళ్ళని సేమ్ ఇందాక నేను చెప్పినట్టు మెక్కలెం మోర్గన్ ఇద్దరు కూడా ప్లేయర్స్ని ఫుల్ బ్యాక్ చేస్తారు. ఎందుకంటే మీరు ఆయన్ మోర్గన్ క్యాప్టెన్, అతను యాజ్ అ క్యాప్టెన్గా అతని హిస్టరీ చూసుకుంటే హీఈస్ వన్ ప్లేయర్ హూ ఈజ్ నోన్ ఫర్ బ్యాకింగ్ హిస్ ప్లేయర్స్. సో ప్లేయర్స్కి కాన్ఫిడెన్స్ అయితే స్కై హై ఉంటుంది, అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. అంటే తను ప్లేయర్స్ని బాగా మేనేజ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి లాస్ట్ ఇయర్ ఎలా అయితే వరుణ్ చక్రవర్తి అనేటువంటి సాధారణమైనటువంటి ప్లేయర్తో ఎక్సెప్షనల్ రిజల్ట్స్ ఎలా రాబట్టగలిగారో అలాగే ఈ సీజన్ వాళ్ళు రాబట్టగలిగి, అండ్ అలాగే అప్పుడప్పుడు 2-3 మ్యాచ్లకు ఒకసారి ఆండ్రే రసెల్ మెరిస్తే చాలు. ప్రతి మ్యాచ్ వాళ్ళకి ఆండ్రే రసెల్ స్పెషల్ అవసరం లేదు. సో 2-3 మ్యాచెస్కి ఒక్కసారి కాంట్రిబ్యూట్ చేసినా చాలు. ఓకే రాజు, ఇంకా మనం మన మన హోమ్ టీం, మన ఫేవరెట్ టీం, మన మనసుల్ని గెలుచుకున్న టీంకి వెళ్ళిపోదామా? అవును రాహుల్, ఇప్పుడు ప్రశ్నలు అడిగే పొజిషన్ ప్రశ్నలు నేను అడుగుతాను, సమాధానం నువ్వు చెప్పాలి. ఎందుకంటే సన్ రైజర్స్ హైదరాబాద్ అసలు ఒకప్పుడు నేను సన్ రైజర్స్ హైదరాబాద్ టీంని అంత ఎక్కువగా ఫాలో అయ్యేవాడిని కాదు. ఈ పాడ్కాస్ట్ పుణ్యమా అని చెప్పి నాకు దానిపైన అభిమానం పెరిగింది అండ్ పెంచేలా చేసావు కూడా. సో ఐఎమ్ గోయింగ్ టు పుట్ యూ ఆన్ ద స్పాట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఒకటి అడుగుతున్నా. సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళు మిచెల్ మార్ష్కి ఇట్లా ఇంజురీ కాదు, అతను ఐపీఎల్కి అన్అవైలబుల్ అని చెప్పి అతను మెన్షన్ చేసి డ్రాప్ అయినప్పుడు జేసన్ రాయ్ని రిప్లేస్మెంట్గా ప్రకటించినప్పుడు నీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? అసలు ఏమనుకున్నావు? అంటే సన్ రైజర్స్ ఎందుకు ఇలా చేశారు అనేటువంటి క్వశ్చన్ వచ్చిందా, లేదు డూ యూ థింక్ ఇట్స్ ఎ గుడ్ బ్యాకప్? ఏమో రాజు, అసలు ఫస్ట్ ఏమో అసలు మొహమ్మద్ నబీకే ప్లేస్ లేదు ఆయన టీమ్ 11లో అంటే కష్టమవుతుందంటే నీకు ముజీబుని తెచ్చుకున్నారు ఆక్షన్లో. కానీ మళ్ళీ ఇప్పుడు నీకు బేర్ స్టోనే ఆడించాలో లేదో అనే క్వశ్చన్ మార్క్ ఉంది మనకి. పోయినాడు అసలు బేర్ స్టోనే ఫుల్ మ్యాచెస్ ఆడలేదు, అలాంటిది నీకు ఇంకో బ్యాకప్ని పట్టుకొచ్చారు ఓపెనర్. అసలు మరి ప్లేయింగ్ ఎలెవెన్లో ఛాన్స్ చాలా తక్కువ ఉన్న ప్లేయర్ని ఎందుకు తీస్తారా అనేది నాకు అర్థం కాదు. అంటే ఇక్కడ ఇంకోటి ఉందిలే, ఇప్పుడు సన్ రైజర్స్ ఎప్పుడైనా నీకు బ్యాకప్ ప్రతి ప్లేయర్కి బ్యాకప్ ఉండేటట్టు చూసుకుంటారు. ఎనీ సిచ్యువేషన్లో ఒక ప్లేయర్ని బ్యాన్ వల్ల అయినా ఇంజురీ వల్ల అయినా లూజ్ అయితే ఇంకో ప్లేయర్ వచ్చేయాలి ఆ రోల్లో కానీ వాళ్ళు భావిస్తారు అనమాట. సో ఇక్కడ మనం ఇప్పుడు కరెంట్ ఫిట్నెస్ చూసుకుంటే వార్నర్ అయినా విలియమ్సన్ అయినా, వార్నర్కి ఏమో డొక్క చినిగింది, విలియమ్సన్కి ఏమో మోయిచేయి వాచింది. సో అందుకని చెప్పి వాళ్ళిద్దరికి కవర్గా నీకు బేర్ స్టో ఇంకా రా ఇద్దరు ఓపెనింగ్ చేయొచ్చేమో ఒకవేళ వాళ్ళిద్దరు ఇంజూర్డ్ అయితే అన్నట్టు ప్లాన్ చేసినట్టు అనిపించింది రాజు నాకైతే. బట్ ఓవరాల్గా వాళ్ళిద్దరిని పక్కన పెడితే అసలు ఆక్షన్లో చూసుకుంటే నీకు సన్ రైజర్స్ వాళ్ళు ఎవరిని కొనలేదు, కూర్చొని బజ్జీలు పునుగులు తిని వచ్చారు. నీకు సుచిత్ మంచి బై అనిపించింది. కేదార్ జాదవ్ అనే ప్లేయర్ని వాళ్ళు కొన్నందుకు మరి దాన్ని ఏమనాలో నాకు తెలియదు మరి. అవును రాహుల్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఇంకొక ముఖ్యమైన విషయం నేను మెన్షన్ చేయడం మర్చిపోయాను స్టార్ట్లో. అసలు ఈ టామ్ మూడీ అంటే ఐ నో యు ఆర్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ టామ్ మూడీ. సో టామ్ మూడీ మళ్ళీ సన్ రైజర్స్ సెటప్లోకి రావడం అండ్ దీని వెనకాల ఉండేటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో, అంటే మనం లాస్ట్ సీజన్లో కూడా చూసాం ట్రెవర్ బెయిలీస్ చాలా కామ్గా ఉంటాడు, ఎక్కువగా మాట్లాడేటువంటి కోచ్ అయితే కాదు, చాలా కామ్గా ఉండి ఎట్లా ఒక మంచి షేడ్స్ వేసుకుని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అంతే. డ్రెస్సింగ్ రూమ్లో కూడా అతని ఎక్కువగా వోకల్గా ఉండేటువంటి ప్లేయర్ అయితే కోచ్ అయితే కాదని మనకి సన్ రైజర్స్ ప్లేయర్స్తో మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు కూడా చెప్పారు. సో టామ్ మూడీ రోల్లో ఎలా ఉండబోతుంది, అండ్ అలాగే టామ్ మూడీ సమ్మన్ హూ ఇస్ నోన్ ఫర్ మ్యాన్ మేనేజ్మెంట్. సో టామ్ మూడీ ఉండడం వల్ల ఇప్పుడు నువ్వు ఇందాక ఏ అయితే కొద్ది ఇష్యూస్ రావచ్చని రేస్ చేసావు, అంటే ఆల్రెడీ మనకి ప్లేయర్స్ ఉన్నారు ఎందుకు బ్యాకప్ తెచ్చుకున్నారు, అండ్ అలాగే కేదార్ జాదవ్ ఇవన్నీ కూడా. సో టామ్ మూడీ లాంటి ఒక మంచి కోచ్ వచ్చినప్పుడు డోంట్ యూ థింక్ హీ కెన్ మేనేజ్ వెల్ అండ్ ద రిజల్ట్స్ కూడా అదే విధంగా ఉంటాయని అనుకుంటున్నావు నువ్వు? మరి ముందు ఈ టాపిక్ గురించి మాట్లాడే ముందు ఇప్పుడే మనం మాట్లాడుతుంటే మన 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 ఇంకొక ఫ్యాన్ అయిన రాఘవ్ గౌడ్ మెసేజ్ చేశాడు, భయ్యా సన్ రైజర్స్ ఎప్పుడు వస్తుంది అన్నాడు. నేను ఇప్పుడే రెస్పాండ్ కూడా అయ్యాను, ఇప్పుడు చేస్తున్నామని చెప్పి. షౌట్అవుట్ టు రాఘవ్ గౌడ్, వింటూ ఉండండి మా పాడ్కాస్ట్. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. టామ్ మూడీని వాళ్ళు ఎప్పుడైతే మళ్ళీ బ్యాక్ టు ద నీకు అంటే సన్ రైజర్స్కి ఎప్పుడైతే మళ్ళీ టామ్ మూడీ వాపస్ వచ్చాడో అది యాక్చువల్లీ అది యాడ్ అవుతుందే తప్ప అది బ్యాడ్ అని అయితే నేను ఎప్పుడు అనుకోలేదు. ముందు ఎట్లా ఉండే అంటే నీకు సరే టామ్ మూడీ టాక్టిక్స్ కానీ తన స్ట్రాటజీస్ కానీ మేబీ 5, 6, 7 ఇయర్స్గా ఆల్మోస్ట్ చేశాడు సన్ రైజర్స్కి. సో మేబీ కొంచెం పాతపడిపోతున్నాయి టాక్టిక్స్ అనుకున్నాము.
కానీ మనం పోయినేడు స్టార్టింగ్లో చూసుకుంటే టామ్ మూడీ లేని లోటు మనందరికీ కనిపించింది. మనం అందరం అనుకున్నాం స్టార్టింగ్లో సన్ రైజర్స్ సరిగ్గా ఆడినప్పుడు, అరే ఇప్పుడు టామ్ మూడీ ఉంటే బాగుండేదేమో కదా అని అందరికీ ఆ లోటు తెలిసింది. ఎందుకు అంటే నీకు టామ్ మూడీ ఆ టీంని తన సొంత చేతులతో తయారు చేశాడు. నీకు 2013లో కొత్త ఫ్రాంచైజీని తీసుకొని ఒక బ్రాండ్ ఆఫ్ క్రికెట్ నేర్పించి, ఒక బ్రాండ్ ఆఫ్ క్రికెట్ని ఎగ్జిక్యూట్ చేయించి, అసలు మొత్తం హీ వాజ్ ఎట్ ద ఫోర్ ఫ్రంట్ అనమాట ముందు నుంచి. సో అలాంటి మనిషిని ఫస్ట్ నుంచి ఉన్న మనిషి ఎక్కడికి పోవద్దు. నీకు ఎప్పుడైనా కంటిన్యూటీ మెయింటైన్ చేయడానికి స్టాఫ్లో ఒక మనిషి ఉండాలి. సో ఆ రోల్ ఇప్పుడు టామ్ మూడీని చేయగలడని చెప్పి వాళ్ళు నమ్మారనమాట మేనేజ్మెంట్ వాళ్ళు. ఓకే అని చెప్పేసి కోచింగ్ కంటే పై క్యాడర్లో ఉండే రోల్ ఏదైతే డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఉందో అది తను చేసి తీసుకొచ్చారు. సో అది మాత్రం సూపర్బ్ సైనింగ్. సో దాంతో అసలు మనం పోయినేడు మనం ప్లే ఆఫ్స్ వరకు వెళ్ళి నీకు హై ప్రెషర్ మ్యాచ్లో ఓడిపోయాం మనం ఢిల్లీ క్యాపిటల్స్తో. ఇప్పుడు టామ్ మూడీ రావడంతో ఇంకా మనం స్ట్రాంగ్గా, ఇంకా టామ్ మూడీతో పాటు శ్రీనాథ్ భాష్యం కూడా వాపస్ వచ్చాడు. శ్రీనాథ్ భాష్యం కూడా మనకు 2018 వరకు తను మనకి అనలిస్ట్గా ఉండేవాడు. అనలిస్ట్, స్ట్రాటజిక్ అంటే పర్ఫార్మెన్స్ అనలిస్ట్ ప్లస్ తను స్ట్రాటజీ కూడా, ఆక్షన్ స్ట్రాటజీలు అవన్నీ కూడా ప్లాన్ చేసే క్యాండిడేట్. ఇప్పుడు ఆయన డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ రోల్లో తీసుకున్నారు మళ్ళీ సన్ రైజర్స్ వాళ్ళు. సో అది ఓల్డ్ టీమ్ ఈజ్ గెటింగ్ బ్యాక్ టుగెదర్ అగైన్. సో అది నిజంగా గుడ్ సైన్ ఈసారి. సో హోపింగ్ ఈసారి కప్పెత్తుతామని అనుకుంటున్నాను నేనైతే. సో ఇప్పుడే చెప్పేస్తున్నా. ఏంటి రాహుల్, ఇంకా లైక్ మన సన్ రైజర్స్ గురించి ఇంకా జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశాను, అప్పుడే కప్పెత్తేస్తారని అంటున్నావు మరి. అవును మరి అట్లా ఉంది మరి జోష్. మరి అక్కడ కింగ్ భూవీ ఏమో బౌలింగ్ అదరగొడుతున్నాడు మరి ఇంగ్లాండ్ సిరీస్లో. మరి ఆ స్వింగు, అది నకుల్ బాళ్ళు, కట్టర్లు అన్నీ వేసేస్తున్నాడు. మరి ఆ మాత్రం ఆప్టిమిజం లేకపోతే ఎట్లా చెప్పు. అవును రాహుల్, కానీ భువీ విషయంలో యాజ్ అ సన్ రైజర్స్ ఫ్యాన్గా నేను బలంగా కోరుకునేది ఏంటంటే అతని పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా ఇంజురీ అయితే అవ్వకూడదు. సో ఇంజురీ అయిందంటే, ఎందుకంటే మనం ఒక్క విషయం వాస్తవంగా ఒప్పుకోవాలి, రాషిద్ ఖాన్ స్పిన్ డిపార్ట్మెంట్లో సన్ రైజర్స్కి ఎంత వెన్నుముక్కో. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే బౌలింగ్కి భువనేశ్వర్ కుమార్ కూడా, అంటే పేస్ డిపార్ట్మెంట్ అంటే డెత్లోను స్టార్టింగ్లోను ఇవే మెయిన్ క్రూషియల్ ఓవర్స్. అంటే రషీద్ ఖాన్ మిడిల్ ఓవర్స్లో వచ్చి వికెట్లు తీయడం, రన్ రేట్ని కంట్రోల్ చేయడం అతను బాగా అలవాటైన రోలే, అతను సక్సీడ్ అవుతాడని మనకు తెలుసు కూడా. కానీ భూవీ విషయంలో ఏంటంటే ఓపెనింగ్ అండ్ డెత్ అంటే మోస్ట్లీ చాలా మ్యాచ్లు ఎక్కువ డిసైడ్ అయ్యేది ఈ రెండు ఫేజెస్లోనే, ఓపెనింగ్ బౌలింగ్ అండ్ డెత్ బౌలింగ్. సో అందులో మనకి కీలకమైన ప్లేయర్ అయిన భువనేశ్వర్ కుమార్కి ఇంజురీ మాత్రం అవ్వకూడదు అంతే. అది కాకుండా ఉంటే ఖచ్చితంగా సన్ రైజర్స్కి అన్ని విధాలుగా ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బట్ భువీకి ఇంకా ఏదన్నా ఒక్క విషయం నేను కోరుకునేది ఏంటంటే అతనికి ఇంజురీ అయితే అవ్వకూడదని అనుకుంటున్నాను. సో భువీ అంటే అతనే ఒప్పుకున్నాడు, ఎప్పుడు కూడా నేను కంబ్యాక్ ఇచ్చాను అనుకున్న ప్రతిసారి నాకు మళ్ళీ ఇంజురీస్ జరిగినాయి, సో హోప్ఫుల్లీ ఈసారి అలా జరగకూడదని భువనేశ్వర్ కుమారే చెప్పాడు. కానీ ఇందాక నువ్వు మెన్షన్ చేసినట్టు ఇప్పుడు మిడిల్ ఆర్డర్లో మరి మనీష్ పాండే అండ్ అలాగే కేదార్ జాదవ్ ఇట్లాంటి ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ఉన్నారు. సో అండ్ అలాగే ఇంకొక పక్క చూసుకుంటే ప్రియం గర్గ్ అండ్ అభిషేక్ శర్మ అప్కమింగ్ ప్రామిసింగ్ యంగ్ క్రికెటర్స్. అండ్ ఐ థింక్ ప్రియం గర్గ్ అండ్ అభిషేక్ శర్మ కూడా ఖచ్చితంగా ఇండియాకి ఏదో ఒక ఫార్మేట్లో రిప్రజెంట్ చేస్తారని బలమైన నమ్మకం ఉంది. అండ్ అలాగే ప్రియం గర్గ్ నాకు ఎంత ఇష్టమైన ప్లేయర్, నేను ఆల్రెడీ లాస్ట్ సీజన్లోనే చాలా ఎక్కువసార్లు చెప్పాను, సో ఎక్కువ మెన్షన్ చేయను ప్రియం గర్గ్ గురించి. సో మరి ఇప్పుడు ఒక పక్క చూస్తే ఇద్దరు హైలీ క్వాలిటీ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు, మనీష్ పాండే అండ్ కేదార్ జాదవ్ రూపంలో. ఇంకొక పక్క చూసుకుంటే యంగ్స్టర్స్ ఉన్నారు, ప్రియం గర్గ్ అండ్ అభిషేక్ శర్మ. సో మరి ఇట్లాంటి కాంబినేషన్ పెట్టుకుని వాళ్ళు మిడిల్ ఆర్డర్ని ఎట్లా మేనేజ్ చేస్తారు అండ్ వాళ్ళ రోల్స్ ఎలా ఉండబోతున్నాయి ఈ సీజన్? ప్రియం గారికి పోయింది సార్ అంత ప్రామిస్ చూపించినా కానీ ఇప్పుడు డొమెస్టిక్ క్రికెట్లో తన ఫామ్ చూసుకుంటే విజయ్ హజారే కానీ ముస్తఫిజ్ అలీలో కానీ చాలా బిలో పార్ ఉండే. అసలు మినిమం పర్ఫార్మెన్స్ తన టాలెంట్కి ఏమాత్రం చేయలే అనిపించింది. సో చాలా షార్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంటాడు, ఎబిలిటీ అయితే ఉంది కానీ కుర్రాళ్ళలో. అందుకని పోయినాడు కూడా అంటే నీకు సిఎస్కేతో మ్యాచ్ గెలిపించినా కానీ కొన్ని మ్యాచెస్లో కొంచెం నీకు ఎక్స్పీరియన్స్ లేదు, ఇంకా పిల్లాడు వీడు అన్నట్టు అర్థమైంది. సో నా దృష్టిలో మేబీ ప్రియం గారికి ఈసారి అంటే ఓన్లీ ఒకవేళ మనీష్ పాండే లేదా టాప్ ఆర్డర్లో ఏమన్నా రోల్ ఉంటే తప్ప తనని 11లోకి తీసుకోరు అనుకుంటున్నాను. కానీ అభిషేక్ శర్మ ఈసారి కొంచెం అన్ని మ్యాచెస్ ఆడతాడు అనిపిస్తుంది. తను బ్యాట్తో మంచిగా కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు పంజాబ్కి. తన బౌలింగ్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది అనిపిస్తుంది. సో తను ఒక 6th బౌలింగ్ ఆప్షన్గా పెట్టుకుంటారు. లోవర్ డౌన్ ది ఆర్డర్ ఒక లెఫ్ట్ హ్యాండర్, లోవర్ మిడిల్ ఆర్డర్లో లెఫ్ట్ హ్యాండర్ కూడా అవసరం కాబట్టి అభిషేక్ శర్మ కొంచెం పెద్ద రోల్ ప్లే చేయబోతున్నాడు అనుకుంటున్నాను నా ఎక్స్పెక్టేషన్.
అవును రాహుల్, ప్రియం గారికి పాపం డొమెస్టిక్ క్రికెట్లో అతను కొంచెం ఫామ్ అనేది డిప్ అయింది అనేది వాస్తవమే. కానీ నేను ఫాలో అయినంత వరకు లైవ్ మ్యాచెస్లో అతని పర్ఫార్మెన్సెస్ చూసినప్పుడు కొన్ని అన్ఫార్చునేట్ డిస్మిసల్స్ కూడా ఉన్నాయి ప్రియం గారికి. అంటే ఒకటి రెండు మ్యాచెస్లో అన్ఫార్చునేట్గా రన్అట్ అవడం ఇలాంటివన్నీ జరిగినాయి. బట్ ఇట్స్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ క్రికెట్, అది ఒక ఎక్స్క్యూజ్ అయితే కాదు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రియం గర్గ్ నేను ఎందుకు అంత ఎక్కువ స్ట్రెస్ చేయడం జరిగిందంటే, ఇప్పుడు లాస్ట్ సీజన్ ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు, అతన్ని ఒక మ్యాచ్లో ఓపెనింగ్ పంపిస్తారు. ఓపెనింగ్ పంపించినప్పుడు అశ్విన్ కాకుండా అశ్విన్ని సిక్స్ కొడతాడు. అశ్విన్ కాకుండా ఆండ్రిక్ నోకియాను కగిసో రబాడా వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు దాదాపు 149 150 స్పీడ్ ఉన్న బౌన్సర్ ఒకటి వేస్తే జస్ట్ ఒక ఇంచ్ అటు ఆఫ్ సైడ్కి కొంచెం ఒక స్టెప్ వేసి పుల్ చేస్తాడు. అంటే అది ఎంత క్లాసీగా ఉంటుందంటే చూడడానికి. సాధారణంగా పుల్ షాట్ ఆడినప్పుడు చాలామంది ప్లేయర్స్ బాడీని ఫుల్గా యూస్ చేస్తారు. కానీ కొంతమంది ప్లేయర్స్ అంటే రోహిత్ శర్మ లాంటి ఎలిగెంట్ ప్లేయర్స్ ఏంటంటే మినిమం ఎఫర్ట్ పెడతారు. అంటే ఆ ఎఫర్ట్ అంతా కూడా వాళ్ళు టైమింగ్లో పెడతారు. కానీ ఇక్కడ గమ్మత్ ఏంటంటే టైమింగ్లో ఎఫర్ట్ పెట్టినప్పుడు ఎవరికి కనపడదు. ఎందుకంటే టైమింగ్ ఈజ్ ఆల్ అబౌట్ మీటింగ్ ద బాల్ ఎట్ ద రైట్ పాయింట్ అనమాట. సో అది అందులో మనకి ఎఫెక్ట్ ఏం కనపడదు. ఇట్స్ ఆల్ అబౌట్ హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ అనమాట. సో ప్రియం గారికి అట్లాంటి షాట్ ఒకటి ఆడాడు. అండ్ ఇది ఇంత కమింగ్ టు మన సన్ రైజర్స్ టాపిక్, ఇప్పుడు నువ్వు ఇందాక మెన్షన్ చేసినట్టు వీళ్ళ గురించి చెప్పావు. బట్ అబ్దుల్ సమాద్ గురించి ఏం చెప్తావు? లాస్ట్ సీజన్లో అతనికి వచ్చిన అవకాశాలు కొద్దిగా కంటే బాగానే పర్ఫామ్ చేశాడు డెబ్యూ సీజన్ అయినా సరే. సో ఈ సీజన్ అతన్ని ప్లేయింగ్ 11లో ఆడించబోతున్నారా? ఒకవేళ ఆడిస్తే అతని రోల్ ఎలా ఉండబోతుంది? సింపుల్ రాదు అసలు. మనకున్న ఏకైక పవర్ హిట్టర్ సన్ రైజర్స్ స్క్వాడ్లో తను ఒక్కడే ఉన్నాడు. అసలు నీకు కేదార్ జాదవ్ ఫినిషర్ అనుకోవచ్చు కానీ పవర్ హిట్టర్ మాత్రం అనలేము. సో ఉండదు ఒకే ఒక పవర్ హిట్టర్. సో అబ్దుల్ సమాద్ ఆడాల్సిందే. పోయినట్టు చూసాం మనం, నోకియాన్ 6 కొట్టాడు, రబాడాన్ 6 కొట్టాడు, బుమ్రాన్ 6 కొట్టాడు. సో వరల్డ్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్స్ని ఈజీగా 6 కొట్టాడు. 18 ఏళ్ళ కుర్రాడు అంటే మామూలు టాలెంట్ కాదు అది. సో తను మాత్రం ఫినిషింగ్ డ్యూటీస్ ఉంటాడు, కానీ ప్రతి మ్యాచ్ ఆడతాడు అనేది అది పర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది. బట్ తను అయితే స్టార్ట్ చేస్తారని అనుకుంటున్నాను నేను. ఓకే రాహుల్, మరి రషీద్ ఖాన్ బ్యాటింగ్ గురించి కూడా మనం లాస్ట్ సీజన్లో కొన్నిసార్లు మెన్షన్ చేసామంటే అతన్ని సన్ రైజర్స్ వాళ్ళు ఎందుకో బ్యాటింగ్లో అతను అంత ఎక్కువ యూస్ చేసుకోవట్లేదని అనుకున్నాం. అవునే సీరియస్ నోట్, రషీద్ ఖాన్ నాకు తెలిసినంత వరకు బ్యాటింగ్ పరంగా ఓకే, అతనికి వీక్నెస్లు ఉన్నాయిలే. కొంచెం అవుట్ అండ్ అవుట్ పేస్ బౌలింగ్ వేస్తే కొంచెం ఇబ్బంది పడతాడు. బట్ అతని స్టైల్ ఏంటంటే, ఇప్పుడు రీసెంట్గా అతను జింబాబ్వే T20 సిరీస్లో కూడా రషీద్ ఖాన్ బ్యాటింగ్లో ఫినిషర్ రోల్ ఆడాడు. అంటే వచ్చి లాస్ట్ 2 ఓవర్స్లో 6 వేయడం, ఎక్స్ట్రా కవర్ మీదుగా 6 వేయడం, ఇలాంటివన్నీ చూశాను. సో నా దృష్టిలో రషీద్ ఖాన్ బ్యాటింగ్ అయితే 100% అతన్ని నమ్మొచ్చు. అట్లీస్ట్ ఇప్పుడు నువ్వు ఇందాక చెప్పినట్టు అబ్దుల్ సమాద్ ఎట్లా అయితే మనకి ఫినిషర్గా ఉన్నాడో, ఈ సీజన్ మరి రషీద్ ఖాన్కి ఏమైనా బ్యాటింగ్ రెస్పాన్సిబిలిటీస్ ఇస్తారని నువ్వు అనుకుంటున్నావా? లేదు అతన్ని ఎప్పటిలాగే ప్రతి సీజన్ మిడిల్ ఓవర్స్లో వచ్చి కంట్రోల్ చేసి వికెట్లు తీసే రోలే ఉంటుంది అనుకుంటున్నావా? అంతే రాజు, అంటే తన మీద ఎక్కువ ప్రెషర్ పెట్టరు అనుకుంటున్నా. టామ్ మోడీ సంగతి తెలుసు కాబట్టి. అండ్ మన కోచింగ్ సెటప్ ఈజ్ ఆల్వేస్ కన్జర్వేటివ్ ఇన్ దట్ వే. అంటే రషీద్ ఖాన్ అంటే ఆనెస్ట్గా మాట్లాడుకుంటే రషీద్ ఖాన్ 6లు కొడతాడు, అబ్బా కొట్టినప్పుడు సూపర్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఒకటి చెప్పుకోవాలి, ఇప్పుడు షాహిద్ అఫ్రీది ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుంది. షాహిద్ అఫ్రీది 30 బాళ్ళల్లో 100 కొట్టాడు, కానీ మధ్యలో ఎన్ని డక్కులు కొడతాడు అనేది జనాలు చాలామందికి తెలుసు, కొంతమంది మర్చిపోతారు. అరే షాహిద్ అఫ్రీది అంటే బూమ్ 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 అఫ్రీది అంటారు. ఇప్పుడు రషీద్ ఖాన్ ఏంటి, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ పుట్టడానికి కారణం ఏకైక ప్లేయర్, ఆ ప్లేయర్ షాహిద్ అఫ్రీది. సో అందుకే వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్తారు, అందరూ 6లు కొడతారు. అందుకే వాళ్ళ ప్లేయర్స్ని చూస్తే కూడా నీకు అందరూ అటాకింగ్ ప్లేయర్సే ఉంటారు. మొహమ్మద్ నబీని చూసుకో, నీకు అటాకింగ్ ప్లేయరు. రషీద్ ఖాన్ ఒకప్పుడు బ్యాట్స్మెన్, ఇప్పుడు బౌలర్ అయ్యాడు. కానీ తను కూడా అదే సేమ్ మోడ్లో అఫ్రీదిలానే ఫస్ట్ బాల్ నుంచే 6లు కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళంతా. సో నీకు అలాంటి బ్యాట్స్మెన్లను మనం ఐపీఎల్ లాంటి హై స్కిల్ లీగ్లో నమ్ముకోలేము అనమాట. అంటే వీళ్ళు వచ్చి ఓకే నీకు నెంబర్ 5 పంపిద్దాం అనుకున్నాం అనుకో, రషీద్ ఖాన్ లాంటి నెంబర్ 6 పంపిద్దాం అనుకున్నాం అనుకో, నెంబర్ 5 ఆబ్వియస్లీ టూ హై. నెంబర్ 6 పంపించి ఓకే నువ్వు ఫినిషర్ రోల్ చేయమని పంపిస్తే ఏం లేదు, నువ్వు చూస్తాడు ఫస్ట్ బాల్ డిఫెండ్ చేస్తాడు, సెకండ్ బాల్ ఏదో ఇట్లా వంగి ఫ్లిక్ షాట్ కొట్టడానికి ట్రై చేస్తాడు, స్కూప్ షాట్ కొట్టడానికి ట్రై చేస్తాడు, అవుట్ అవుతాడు. సో నీకు రషీద్ ఖాన్ని ఎప్పుడు ఎట్లా వాడాలంటే అథ్లెట్ స్ట్రైకర్స్ గురించి చెప్పావు కదా, వాళ్ళు భలే తెలివిగా వాడతారు. ఎప్పుడు వాడతారంటే 17 ఓవర్స్ తర్వాత ఒకవేళ 3rd వికెట్ పడింది అనుకో, ఇమీడియట్గా రషీద్ ఖాన్ని పంపించేస్తారు వాళ్ళు. అలా వాడాలి. ఇప్పుడు సన్ రైజర్స్ వాడు కూడా అలా వాడడానికి నేర్చుకోవాలి. ఎలా అంటే ఒకవేళ
వార్నర్ ఇంకా నీకు బేర్స్టో ఆర్ వార్నర్ విలియమ్సన్ పెద్ద పార్ట్నర్షిప్ 16 ఓవర్స్ వరకు ఆడారు అనుకో, సపోజ్ స్కోర్ 140 ఫర్ 2 ఉందనుకో 16 ఓవర్స్ తర్వాత, అప్పుడు నీకు నెక్స్ట్ మనీష్ పాండేని పంపించకుండా అప్పుడు నీకు రషీద్ ఖాన్ ప్రమోట్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ బాల్ నుంచి కొట్టడం కావాలి కాబట్టి అప్పుడు అలాంటి ప్రమోషన్లు చేయొచ్చు అనమాట. సో కానీ రషీద్ ఖాన్కి ఒక ఫిక్స్డ్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం మాత్రము అది పప్పులో కాలేసినట్టు అవుతుంది. ఎందుకంటే అది షాహిద్ అఫ్రీదీకి ప్రతిరూపం. ఎనీ ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్ వాళ్ళు కళ్ళు మూసుకొని 6 కొట్టడానికే ట్రై చేస్తారు, కానీ నీకు అంటే డిపెండబుల్గా ఆడతారని మాత్రం మనం చెప్పుకోలేము. లేదు రాహుల్, ఒక్క విషయంలో అయితే నేను ఒప్పుకోను. నువ్వు చాలా అన్ఫేర్ కంపారిజన్ తీసుకొచ్చాను అనుకుంటున్నాను. షాహిద్ అఫ్రీదీ లాంటి డక్అవుట్ల వీరుడైన షాహిద్ అఫ్రీదీని తీసుకొచ్చి నువ్వు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్తో కంపేర్ చేయడం వాళ్ళ బ్యాటింగ్ స్టైల్, అదైతే నేను ఒప్పుకోను. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ని చూస్తున్నాను. వాళ్ళు చాలా అంటే ఒక విధంగా చెప్పుకోవాలంటే బంగ్లాదేశ్ టీం ఎప్పటి నుంచో ఉంది. అంటే రిలేటివ్లీ ఆఫ్ఘనిస్తాన్ టీంతో కంపేర్ చేసుకుంటే వాళ్ళు చాలా కాలం నుంచి క్రికెట్ ఆడుతున్నారు. కానీ వాళ్ళు పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఏదో హోమ్లో కండిషన్స్లో కొంచెం బాగానే డీసెంట్గా ఆడతారు, కానీ వేరే కంట్రీకి ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది అంటే వాళ్ళు కూడా చాలా ఇయర్స్ నుంచి ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే క్వాలిటీ ప్లేయర్స్ అదే హై స్కిల్ ప్లేయర్స్ ఉన్నారు, మా దగ్గర ఇంత మంచి ప్లేయర్స్ ఉన్నారని చెప్పినా సరే అది ఇంటర్నేషనల్ క్రికెట్లో రిఫ్లెక్ట్ అవుతుంది రిజల్ట్స్ అనేవి. కానీ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు నిజంగా నాకు తెలిసి ఇంగ్లీష్లో ఒక పదం ఉంటుంది, డాగ్డ్ డిటర్మినేషన్ అని చెప్పి. సో అట్లాగా ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్స్ వాళ్ళు చాలా పట్టుదల ఉండేటువంటి ప్లేయర్స్ అని నేను నమ్ముతాను. ఎందుకంటే వాళ్ళ ఇంటర్నేషనల్ గ్రాఫ్ చూసుకుంటే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రతి సిరీస్ టు సిరీస్ వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటా, అండ్ అలాగే గత మ్యాచ్లో ఏదైనా మిస్టేక్స్ జరిగితే వెంటనే మీకు వాళ్ళ టీం అప్రోచ్లోనే అర్థమవుతుంది వాళ్ళు దే ఆర్ ట్రయింగ్ టు వర్క్ ఆన్ దేర్ అప్రోచ్ అండ్ ఇదంతా కూడా. సో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ గురించి మేబీ మనం మరొక ఎక్స్క్లూజివ్ ఎపిసోడ్ చేయొచ్చేమో. బట్ ఒక విధంగా ఈ ఆఫ్ఘనిస్తాన్ గురించి ఈరోజు ఎందుకింత మాట్లాడుతున్నామంటే మన టీంలో ముజీబ్ అండ్ అలాగే మొహమ్మద్ నబీ, రాషిద్ ఖాన్ ముగ్గురు ఆఫ్ఘనిస్తానీ ప్లేయర్స్ ఉన్నారు. సో రాషిద్ ఖాన్ అయితే ఖచ్చితంగా ఆడతాడు. సో ఈ మిగిలిన ఇద్దరు గురించి ఏం చెప్తావు? అంటే ముజీబుర్ రెహమాన్ అండ్ మొహమ్మద్ నబీ, వీళ్ళకి అవకాశాలు వస్తాయా? ఒకవేళ వస్తే వాళ్ళ టీంలో వాళ్ళ రోల్స్ ఎట్లా ఉండబోతున్నాయి? నబ్బీ అంటే ముజీబ్ని అయితే నేనైతే 11లో మాత్రం చూడలేను రాదు. ఎందుకంటే తను ఆఫ్ స్పిన్నర్, తను ఏదో కిచిడీ బౌలింగ్ వేస్తాడు కానీ అంతా. కానీ గట్టిగా మాట్లాడుకుంటే నీకు ముజీబ్ ఇస్ అన్ ఆఫ్ స్పిన్నర్. తను బౌలింగ్ రికార్డు కూడా లెఫ్ట్ హ్యాండర్స్ మీద బాగుంటుంది. ఆఫ్ స్పిన్నర్స్ అయితే పిచ్చి కొడతారు, తుక్కు కొడతారు ముజీబ్ని. సో ఇప్పుడు ఒకవేళ అట్లాంటి మ్యాచప్ ఉన్నప్పుడు నువ్వు ఇంకో సెకండ్ స్పిన్నర్ రషీద్ కాకుండా ఇంకో ఆఫ్ఘాన్ స్పిన్నర్ ఆడిచ్చే సిచ్యువేషన్ వచ్చినప్పుడు నవీనే ఆడియాలి. అంతేగాని ముజీబ్ అసలు పిక్చర్లోకే రాడు నన్ను అడిగితే. ఇప్పుడు ఇంకా బ్యాటింగ్ పరంగానికి వస్తే నీకు యాక్చువల్గా ఈ ముగ్గురు ప్లేయర్స్లో ముజీబ్ యాక్చువల్గా ఇప్పుడు ఈ మధ్య నేను అబ్జర్వ్ చేశాను, కొంచెం బ్యాటింగ్ స్కిల్ పెరుగుతుంది అన్నట్టు అనిపించింది. బట్ నీకు నబీ ఆఫ్ కోర్స్ వీడు ముగ్గురులో బెస్ట్ బ్యాట్స్మెన్. కానీ నబీకి కూడా సేమ్ ఈ షాహిద్ అఫ్రీదీ ఎఫెక్ట్ ఒకటి ఉంటుంది. ఏంటంటే నీకు తగిలితే బాల్ 6 పోతుంది, లేదంటే ఈజీగా. నేను బౌల్డ్ అవ్వడం చాలా అబ్జర్వ్ చేశాను నేను మొహమ్మద్ నబీని. మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఐపీఎల్లో కూడా చూసుంటారు. స్ట్రైట్ బాల్ వేసినా కానీ అప్పుడప్పుడు బౌల్డ్ అయిపోతాడు. ఎందుకు అంటే ఇట్స్ లైక్ 6 కొట్టడం అనేది నీకు చూసి ఆడడం కాకుండా ఆల్వేస్ గోయింగ్ ఫర్ ద గ్లోరీ షాట్. సో బేసిక్గా అందుకే నేను నెగిటివ్గా అన్నట్టు కాదు నేను ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ని షాహిద్ అఫ్రీదీతో పోల్చడం. సో రాహుల్, ఓకే, మనం స్పిన్ డిపార్ట్మెంట్ గురించి అండ్ అలాగే బౌలింగ్ గురించి చాలా ఎక్కువగా చెప్పుకున్నాం. తప్పులేదు, ఎందుకంటే సన్ రైజర్స్ అంటేనే అసలు ఈ బౌలర్స్కి ఒక అడ్డాగా చెప్పుకుంటారు. సో అండ్ నిన్ననే నేను కేకేఆర్ సన్ రైజర్స్ ఒక 2 years బ్యాక్ ఎప్పుడో జరిగిన మ్యాచ్ ఒకటి చిన్న హైలైట్స్ చూశాను. అందులో రషీద్ ఖాన్ ఆండ్రే రసెల్ని సెటప్ చేసి స్లిప్ దగ్గర శిఖర్ ధవన్ క్యాచ్ పట్టడం, ఇవన్నీ చూసినప్పుడు నాకు అసలు మంచి మెమరీస్ గుర్తొచ్చినాయి. సో అంటే ఎప్పుడు ప్రతి ఇయర్ కూడా సన్ రైజర్ గురించి ఎక్కువ మంది చెప్పేట ఒక విషయం ఏంటంటే వాళ్ళు టీం ఎట్లా ఉన్నా సరే ఏదో ఒకటి చేసి లాస్ట్కి ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. రావు ఎలా వెళ్తారో ఎవరికీ తెలియదు, ఏదో ఒకటి చేసి మొత్తం మీద ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారని చెప్పి అంటారు. లాస్ట్ సీజన్ కూడా అదే జరిగింది. సో ఈ సీజన్ ఓవరాల్గా లైక్ ఒకసారి నువ్వు ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందని లుక్ వేసుకున్న తర్వాత నీకు నిజంగా నమ్మకం ఉందా సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్కి వెళ్తారని? లేదు ఏదైనా ఒక ఆబ్వియస్ ప్రాబ్లం సన్ రైజర్స్ని వెంటాడుతుందని అనుకుంటున్నావా? సన్ రైజర్స్కు ఏకైక ప్రాబ్లం మిడిల్ ఆర్డర్ రాజు, అది అందరికీ తెలుసు. నీకు టాప్ ఆర్డర్ స్ట్రాంగ్, బౌలింగ్ స్ట్రాంగ్. బౌలింగ్ పోయిన 2 years కొంచెం వీక్ అయినా కానీ ఈసారి భూవీ ఫుల్ ఫిట్నెస్ ఫుల్ ఫామ్లో ఉంటే మాత్రం దోకా లేదు. సో ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే మాత్రం
నా ప్లేయింగ్లో కొంతమందికి కొంచెం ఇదిగా అనిపించచ్చు, ఎందుకంటే నేను వార్నర్ బేర్స్టో కాంబినేషన్ నేను బ్రేక్ చేస్తున్నా. నా దృష్టిలో బేర్స్టో బెంచ్ మీద ఉండాలి. ఓ రాహుల్, చాలా మంది వార్నర్ గుండె చాలా మంది హార్ట్ బ్రేక్ ఇస్తున్నావు నువ్వు ఇక్కడే. బేర్స్టో వార్నర్ కాంబినేషన్ని వెడగొట్టి. ఓకే ఓకే, ఇంట్రెస్టింగ్ ఉంది, చెప్పు మరి ఎవరు వార్నర్ కాంబినేషన్? వార్నర్ సాహా ఓపెనింగ్. సూపర్ మ్యాన్ సాహా లాస్ట్ ఇయర్ చేసిన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు అసలు. తను మెయింటైన్ చేసిన స్ట్రైక్ రేట్ కానీ నీకు ఆ ఇంటెంట్ కానీ అసలు మామూలుగా లేకుండే. సో సాహాని మాత్రం కదిలించేది లేదు. వరల్డ్స్ బెస్ట్ వికెట్ కీపరు. రషీద్ ఖాన్, నీకు నబీ, వీళ్ళందరూ బౌలింగ్ వేస్తుంటే ముజీబు ఒకవేళ ఆడితే, ఆర్ఎల్స్ నీకు సందీప్ శర్మ బౌలింగ్ వేస్తుంటే ఆ స్టంప్స్ వరకు వచ్చి కీపింగ్ చేయడం, ఇదంతా చాలా ఇంపార్టెంట్ రోల్. సో సాహా ఆడాల్సిందే. ఇంకా ఫైర్ మీద ఉంటాడు సాహా. అక్కడ అన్న రిషబ్ పంత్ టెస్ట్ స్పాట్ లాక్కున్నాడు అసలే. సో సాహా ఇప్పుడు టీ20లో బాగా ఆడి రిషబ్ పంత్ టీ20 స్పాట్ లాక్కోవడానికి ట్రై చేస్తాడు అనుకుంటున్నా. సో నంబర్ 3 వచ్చేసి మన మన ముద్దుబిడ్డ మనీష్ పాండే విల్ ప్లే ఎట్ నంబర్ 3. ఇంకా మనీష్ పాండేని వేరే చోట కూడా ఆడించవచ్చు, కానీ ఒకవేళ మనీష్ పాండేని మనం నంబర్ 3 ఆడికపోతే మనీష్ పాండే అలుగుతాడు. నేను అది అబ్జర్వ్ చేశాను సన్ రైజర్స్కి ఆడుతున్నప్పుడు. నంబర్ 3 ఆడితేనే తను బెస్ట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కింద ఆడితే మాత్రం తను మరీ అసలు స్ట్రైక్ రొటేట్ చేయలేక అక్కడే ఆగిపోతాడు. నంబర్ 4 వచ్చేసి అందరి ఫేవరెట్ కేన్ మావా. దెన్ నంబర్ 5 వచ్చేసి అభిషేక్ శర్మ ఆర్ విరాట్ సింగ్. ఇద్దరిలో ఖచ్చితంగా ఒకళ్ళు ఆడాలి, ఎందుకంటే మిడిల్ ఆర్డర్లో ఒక లెఫ్ట్ హ్యాండర్ ఉండాల్సిందే. అది నీకు అవతల టీమ్ స్పిన్నర్స్ అయినా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ అయినా టార్గెట్ చేయడానికి. నన్ను అడిగితే అభిషేక్ శర్మతో స్టార్ట్ అవుతారు. అభిషేక్ శర్మను ఆల్రెడీ 2 years నుంచి ఆడిస్తున్నాము. ప్లస్ అభిషేక్ శర్మ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆప్షన్ కూడా ఒకటి ప్రొవైడ్ చేస్తాడు కాబట్టి 6th బౌలర్గా అభిషేక్ శర్మ విల్ ప్లే. ఆర్ఎల్స్ అభిషేక్ శర్మ ఎఫెక్టివ్ లేకపోతే ఆ ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ ఉంటే విరాట్ సింగ్కి ఇస్తారు ఛాన్స్. విరాట్ సింగ్ కూడా నాకు తెలిసి బౌలింగ్ వేస్తాడు అనుకుంటా, పార్ట్ టైం ఆఫ్ స్పిన్, బట్ అంత మంచిగా అయితే వేయడు. బట్ స్పిన్ అయితే చాలా బాగా టార్గెట్ చేసి కొట్టగలడు విరాట్ సింగ్. సో తనకి ఈ ఇయర్ ఛాన్స్ వస్తుంది అనుకుంటున్నా అలాంగ్ విత్ అభిషేక్ శర్మ. ఇంకా నంబర్ 6 వచ్చేసి నీకు అబ్దుల్ సమద్ ఆడాల్సిందే. నీకు తను లాస్ట్ ఇయర్ చూపించిన ప్రామిస్, తను అంటే ప్రాపర్ పవర్ హిట్టర్, తను ఒక్కడే ఉన్నాడు. దెన్ నీకు నంబర్ 7 వచ్చేసి అక్కడ ఆల్రౌండర్ స్పాట్. నా దృష్టిలో మొహమ్మద్ నబీ ఆడాలి. ఇప్పుడు మనం 5 మ్యాచ్లు చపాకులో ఆడతాం, 4 మ్యాచ్లు ఢిల్లీలో ఆడతాం, అన్నీ స్లో పిచ్చెసే. నీకు అలాంటప్పుడు నువ్వు నబీ షుడ్ బి ఆర్ సెకండ్ స్పిన్నర్ అలాంగ్ విత్ రషీద్ ఖాన్ అనుకుంటున్నా. నబీతో స్పెషాలిటీ ఏంటంటే తను రైట్ హ్యాండర్స్కి అంత ఎఫెక్టివ్ అవ్వడు అని అందరూ అనుకుంటారు, కానీ యాక్చువల్గా తన నంబర్స్ చూసుకుంటే రైట్ హ్యాండర్స్ కూడా ఈక్వల్లీ గుడ్ ఉంటాయి. నీకు లెఫ్ట్ హ్యాండర్స్కి అయితే ఎక్సెప్షనల్, రైట్ హ్యాండర్స్కి అయితే బెటర్ దెన్ యావరేజ్. సో నా దృష్టిలో టీ20స్లో నంబర్ 1 ఆఫ్ స్పిన్నర్ మొహమ్మద్ నబీ. సో నంబర్ 1 లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్, నంబర్ 1 ఆఫ్ స్పిన్నర్ మొహమ్మద్ నబీ. ఇద్దరు ఆడితే ఇంకా వేరే టీమ్స్కి ఇత్తడే. సో ఒకవేళ నబీ ఆడకపోతే మనం హోల్డర్ని ఆడియచ్చు అదే స్పాట్లో, నంబర్ 7 స్పాట్. నీకు హోల్డర్ పోయినాడు, ప్రూవ్ చేశాడు డైనమిక్గా. నీకు మిడిల్ ఓవర్స్లో మంచిగా బౌలింగ్ వేసాడు, పవర్ ప్లేలో వికెట్స్ కూడా తీశాడు. సో ఒకవేళ సందీప్ శర్మను మనం 11లో ఆడించలేకపోతే హోల్డర్ని ఆడించాల్సి వస్తుంది. సో అది ఆ కాంబినేషన్ మెయింటైన్ చేయాలి మనం పవర్ ప్లే బౌలింగ్. అండ్ నీకు యాజ్ యూజువల్ నంబర్ 8 రషీద్ ఖాన్ ఉంటాడు. నంబర్ 9 వచ్చేసి భువి. నంబర్ 10 నీకు ఇంకా చివరి బౌలర్స్ నటరాజన్. ఇంకో బౌలర్ వచ్చేసి ఒకవేళ నీకు నబీ ఆడితే సందీప్ శర్మ ఉంటాడు టీంలో. ఒకవేళ హోల్డర్ ఆడితే సందీప్ శర్మ బదులు ఐదర్ షాబాజ్ నదీమ్ అయినా లేదంటే నీకు జగదీష్ సుచిత్ అయినా, కానీ ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్, వాళ్ళిద్దరిలో ఒకళ్ళు ఆడతారు. నా దృష్టిలో సుచిత్కి ఈసారి ఛాన్స్ ఇవ్వాలేమో అనిపిస్తుంది. నదీమ్ కొంచెం డిసప్పాయింట్ చేశాడు నాకు, ఎస్పెషల్లీ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో. ముందు మ్యాచ్లు 2-3 మ్యాచ్లు బాగా వేసినా కానీ నదీమ్ ఎందుకో తను అంత కన్సిస్టెంట్గా టీ20స్లో తను పర్ఫామ్ చేయలేడేమో అనిపిస్తుంది. కానీ సుచిత్ బౌలింగ్ పరంగా, ఫీల్డింగ్ పరంగా ఇంకా కొద్దిగా బ్యాటింగ్ కూడా కాంట్రిబ్యూట్ చేయగలడు. సుచిత్ ఈజ్ అ గుడ్ ప్యాకేజ్ అనిపిస్తుంది. మేబీ అంటే నదీమ్ కంటే హెడ్ సుచిత్ని ఆడించాలేమో అని నా అభిప్రాయం అనమాట. కానీ యార్కర్ నట్టు అయితే ఎట్లయినా ఆడాల్సిందే. సో ఈ 11ని చూసి నీకేమన్నా ఆబ్వియస్గా ఏంది ఈ ప్లేయర్ లేడు అనిపిస్తుంది? ఎక్కువ స్పిన్ హెవీ అనిపిస్తుంది నాకు. మరి ఇప్పుడు భువనేశ్వర్ కుమార్ అండ్ నటరాజన్ వాళ్ళు స్టార్టింగ్లో 2 overs, ఎండింగ్లో 2 overs వాళ్ళ రోల్ ఓకే. మరి మిడిల్ ఓవర్స్లో పేస్ బౌలింగ్ లేదంటే మిడిల్ ఓవర్స్లో ఫాస్ట్ బౌలింగ్ కట్టర్స్ ఇవన్నీ వేయగలిగే రోల్ ఎవరు ప్లే చేస్తారు మరి? అసలు మిడిల్ ఓవర్స్లో కట్టర్లు అవన్నీ నీకు వేయడానికి నీకు స్పిన్నర్స్ ఉన్నారు కదా, నీకు రషీద్ ఖాన్ నబీ ఉండగా ఇంకేం రాదు. అంటే మిడిల్ ఓవర్స్లో అసలు పేస్ అనేది ఆప్షన్ ఉండదు అంటున్నావా ఏంటి?
ఒకవేళ మనం చెపాక్లో ఢిల్లీలో ఆడుతుంటే మిడిల్ ఓవర్ స్పేసే అంటే ఉండదు. మనకు పేస్ ఇద్దరు పేసర్స్తోనే వెళ్తారని అనుకుంటున్నావు నువ్వు సన్ రైజర్స్ వాళ్ళు? 3 పేసర్స్ కదా నేను చెప్పాను. సందీప్ శర్మ కూడా ఆడతాడు. ఓకే, అంటే సందీప్ శర్మ స్థానం కొంచెం డౌట్ఫుల్ అన్నట్టు గుర్తు. అంటే సందీప్ శర్మ డౌట్ఫుల్ అంటే సందీప్ శర్మ ఆడినప్పుడు హోల్డర్ ఆడతాడు. మరి అప్పుడు మన నబీ ఉండడు. అప్పుడు నబీ బదులు నీకు హోల్డర్ వస్తాడు కదా. అప్పుడు నీకు సందీప్ బదులు ఇంకో స్పిన్నర్, అదే సుచిత్ అయినా నదీమ్ అయినా వస్తాడు. సో వీల్ ఆల్వేస్ ప్లే విత్ త్రీ పేసర్స్, 2 స్పిన్నర్స్ అండ్ 1 6th స్పిన్నర్, 6th బౌలింగ్ ఆప్షన్ అభిషేక్ శర్మ ఉంటాడు. అవును రాహుల్, మంచి పాయింట్ చెప్పావు. ఈ 6th బౌలింగ్ ఆప్షన్ గురించి కూడా మనం అసలు మాట్లాడలేదు. బట్ అసలు 6th బౌలింగ్ ఆప్షన్ అనేది T20 ఫార్మాట్లో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఆన్ ఎ సర్టెన్ డే మన టాప్ 5 బౌలర్స్లో ఎవరొకరికి ఆఫ్ డే ఉండొచ్చు కొన్నిసార్లు. దురదృష్టం లైక్ లాస్ట్ ఇయర్ నికోలస్ పురాన్ విజృంభించి అభిషేక్ శర్మనో ఎవరినో చెదకొట్టాడు ఒక ఓవర్లో 4-5 సిక్స్లు. సో అట్లాగా మరి ఈ 6th బౌలింగ్ ఆప్షన్ రోల్ అనేది పోషించడానికి తగ్గ అర్హులు ఎవరు ఎస్ఆర్హెచ్ టీంలో? అది పోయినాడు ఉన్నట్టే మనకు అబ్దుల్ సమద్ బౌలింగ్ వేసాడు, పోయినాడు. ఇప్పుడు నేను చెప్పిన లెవెల్లో 7th బౌలింగ్ ఆప్షన్ అబ్దుల్ సమద్ కూడా ఉంటాడు. నీకు విజయ్ శంకర్ యాక్చువల్గా పోయినాడు, చాలా బాగా పర్ఫామ్ చేశాడు ఆ రోల్. నీకు 6th బౌలింగ్ రోల్ అప్పుడప్పుడు కొన్ని మ్యాచ్ల్లో 4 overs కూడా వేసాడు. సో కానీ విజయ్ శంకర్ ఎందుకో బాగా ఇంజురీ ప్రోన్. మరి తను ఆడిస్తారు లేదని నాకు డౌట్. ఇప్పుడు తను ఆడిస్తే కొంచెం నెంబర్ 5 ఆడియాలంటే అక్కడ మనం లెఫ్ట్ హ్యాండర్ కరువు అవుతాడు మరి బ్యాటింగ్ ఆర్డర్లో. మరి లెఫ్ట్ హ్యాండర్ లేకుండా మనం మిడిల్ ఆర్డర్ హ్యాండిల్ చేయడం మాత్రం తప్పు అవుతుంది టాక్టికల్ పరంగా. సో అందుకని విజయ్ శంకర్ టీంలోకి రావాలంటే ఏదైనా ఇంజురీస్ అవ్వాలి, ఆర్ఎల్స్ ఇక టీమ్ యాప్ ఇచ్చలేదు లెఫ్ట్ హ్యాండర్లు మాకేం అక్కర్లే అనుకుని ముందుకెళ్తే అప్పుడు అభిషేక్ శర్మ లేదా విరాట్ సింగ్ బదులు ఎక్స్పీరియన్స్కి వాళ్ళు ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే అప్పుడు విజయ్ శంకర్ వస్తాడు టీంలోకి నెంబర్ 5 ఆడడానికి. అవును రాహుల్, అంటే నీవు సెలెక్ట్ చేసిన 11లో నేను బహుశా 1-2 మార్పులు చేస్తానంతే. ఫస్ట్ చేసే చేంజ్ అయితే నేను జానీ బేర్స్టో అండ్ వార్నర్ కాంబినేషన్ బలంగా నమ్ముతాను. అంటే బేర్స్టోని ఎందుకు స్టార్ట్ చేపిస్తాను అంటే కారణం ఏంటంటే ఇప్పుడు రీసెంట్గానే మనం అతని ఫామ్ చూసామంటే ఇండియా సిరీస్లో 1 daysలో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ తీసుకున్నాడు జానీ బేర్స్టో. సో అంత ఫామ్లో ఉన్న ప్లేయర్ని సడన్గా పక్కన పెట్టేస్తే, ఎందుకంటే మనం హిస్టారికల్గా ఒకసారి ఇంగ్లాండ్ క్రికెటర్స్ వాళ్ళ బుక్స్ అవన్నీ కూడా చదివితే, డాక్యుమెంటరీస్ కానీ లేదంటే వాళ్ళ బయోగ్రఫీ ఇట్లా అన్నీ ఎక్కువ చదివినప్పుడు ఇంగ్లాండ్ క్రికెటర్స్కి ఎక్కువ కాన్ఫిడెన్స్ పరంగా ఎప్పుడైతే వాళ్ళ రిథంలో ఉన్నప్పుడు బ్రేక్ అయితే మళ్ళీ కాన్ఫిడెన్స్ను రీగెయిన్ చేసుకోవడానికి, అంటే మరి వాళ్ళ వెదర్ కండిషన్స్ ప్రభావము, వేరే మెంటల్ ఇష్యూస్ ఏవైనా అయి ఉండొచ్చు కారణాలు. బట్ ఒక రిథంలో ఉన్న ప్లేయర్ని మొమెంటం అనేది బ్రేక్ అయితే మళ్ళీ ఫామ్ అది కూడా ఇప్పుడు, ఎందుకంటే ఐపీఎల్లో సీజన్ వెళ్ళే కొద్దీ కూడా పిచ్చెస్ కొద్దిగా స్లో అవుతాయి. ఎందుకంటే అందరూ కూడా 3-4 స్టేడియంస్లోనే ఎక్కువ మ్యాచ్లు ఆడేసరికి ఖచ్చితంగా పిచ్చెస్ అనేవి కొన్ని టైర్డ్ అయిపోతాయి. సో ఐ థింక్ టువర్డ్స్ ద బ్యాక్ ఎండ్ ఆఫ్ ద సీజన్ కొన్ని పిచ్చెస్ అయితే స్లో అవుతాయి. సో సాధారణంగా బేర్స్టో లాంటి క్వాలిటీ ప్లేయర్ స్టార్టింగ్లోనే ఆడితే ఎఫెక్టివ్గా ఉంటాడు. ఒకవేళ సడన్గా సాహా అండ్ వార్నర్ కాంబినేషన్ వర్కౌట్ అవ్వట్లేదు, మళ్ళీ దీనికి మనం ఆల్టర్నేటివ్ చూడాలి అని వాళ్ళు మళ్ళీ బేర్స్టో దగ్గరికి వెళ్తే ఒకవేళ ఆ టైంకి పిచ్చెస్ స్లో అయితే కనుక మళ్ళీ బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఫర్ స్టార్టర్స్ అయితే నేను బేర్స్టోని ఆడిస్తాను. ఎందుకంటే ప్యూర్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ హిస్ ఇంటర్నేషనల్ ఫామ్. అంటే ఇప్పుడు మన ఇండియాతో జరిగిన సిరీస్లో మన ఇండియన్ క్వాలిటీ బౌలర్స్నే వాడు అలా కొట్టగలిగాడంటే ఐ థింక్ వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు బిలీవ్ దట్ హీల్ డూ వెల్ అట్ ద స్టార్ట్ అని. సో అదొక చేంజ్ చేస్తాను బేర్స్టో. అండ్ రెండోది ఆబ్వియస్లీ బేర్స్టోని తీసుకొస్తున్నానంటే నువ్వు ఇందాక చెప్పిన లైనప్లో ఒక ఫారినర్ డ్రాప్ చేయాలి కాబట్టి నేనైతే మొహమ్మద్ నబీని డ్రాప్ చేస్తాను. దానికి గల కారణం ఏమిటంటే మొహమ్మద్ నబీ బ్యాటింగ్ పరంగా నువ్వు ఇందాక ఒక పాయింట్లో మెన్షన్ చేసావు, అంత కాన్ఫిడెన్స్ అయితే ఇప్పుడు బ్యాటింగ్ విషయంలో. అంటే ఒప్పుకోవచ్చు, అతను ఒకప్పుడు బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఈక్వల్లీ కన్సిస్టెంట్గా ఉండేవాడు. కానీ రాను T20 ఫార్మాట్లో అతను మోర్ ఆఫ్ ఏ బౌలర్గా మారిపోయాడు. ఇప్పుడు అతను లాస్ట్ సీజన్లో బిగ్ బ్యాష్లో ఆడిన మెల్బర్న్ రన్గేట్స్ చూసుకుంటే కూడా నాకు తెలిసి అతను ఆడిన అన్ని గేమ్స్లో ఒకే ఒక గేమ్ అనుకుంటా కొంచెం బ్యాట్తో పర్ఫామ్ చేశాడు. మిగిలినవన్నీ కూడా అతని స్టాండర్డ్స్కి అయితే అండర్ పర్ఫామ్ చేసినట్టే చెప్పాలి. సో స్పిన్ ఆప్షన్స్ అయితే మనకు పుష్కలంగా ఉన్నాయి. ఇందాక నువ్వు చాలా నేమ్స్ మెన్షన్ చేసావు. సో అన్ని ఆప్షన్స్ ఉండగా నేను మనకు ఓపెనింగ్ కాంబినేషన్ సక్సెస్ఫుల్గా వర్కౌట్ అయ్యే వార్నర్ బేర్స్టోని ఉంచి నబీన్ డ్రాప్ చేసి నువ్వు చెప్పిన స్పిన్ ఆప్షన్స్లో ఎవరో ఒకరిని తీసుకొస్తాను.
సో ఫైనల్లీ ఈ ఇంకా ఆల్మోస్ట్ ఇది సన్ రైజర్స్ ఎపిసోడ్కి ర్యాప్ అని చెప్పుకోవచ్చు. బట్ వన్ ఫైనల్ క్వశ్చన్ రాహుల్, అందరి సన్ రైజర్స్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరి మైండ్లో ఉన్న క్వశ్చన్ ఇది. నువ్వు స్టార్టింగ్లో కూడా మెన్షన్ చేసావు. అసలు ఈ కేదార్ జాదవ్ గురించి ప్యూర్లీ అసలు ఈ సన్ రైజర్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి అసలు ఓన్లీ కేదార్ జాదవ్ మీద ఫోకస్ చేద్దాము. అసలు ఎప్పుడైతే సన్ రైజర్స్ తీసుకున్నారో అండ్ అలాగే మరి అతని రోల్ టీంలో అసలు ప్లేయింగ్ ఎలెవెన్లో ఉంటాడా ఏంటి అసలు, జస్ట్ ఈ కేదార్ జాదవ్ అనేటువంటి ఒక ఈ కేదార్ జాదవ్ అనేటువంటి ఒక చిన్న కనెంట్రో ఉంది కదా, అసలు దాని గురించి ఒక బ్రీఫ్గా చెప్పు అసలు. ఏం లే రాజు, సల్మాన్ ఖాన్ ఫ్యాన్ ఒకడు ఉండాలనుకున్నారు, అందుకని తెచ్చేసుకున్నారు. కానీ అది ఒక సీరియస్గా మాట్లాడుకుంటే ఏం అంటే ఇట్ ఇస్ వెరీ కన్ఫ్యూజింగ్ రాదు. అంటే కన్ఫ్యూజింగ్ అంటే దానికి స్ట్రైట్ ఆన్సర్ నేను ముందే చెప్పాను. ఏముంది, ఇప్పుడు మనం మిడిల్ ఆర్డర్లో ఎక్స్పీరియన్స్ కావాలి, మిడిల్ ఆర్డర్లో ఎక్స్పీరియన్స్ కావాలి కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ తెచ్చుకోవాలి. ఓకే, కేదార్ జాదవ్ అవైలబుల్ ఉండే ఆప్షన్లో తగిన రేటుకి వచ్చాడు, 2 కోట్లు అంటే ఓకే, చీప్ ఎనఫ్, తీసేసుకున్నారు. అంతకు మించి ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం. ఇప్పుడు కేదార్ జాదవ్ పర్ఫార్మెన్స్ అంటే తను డొమెస్టిక్లో ఓకే, తను మహారాష్ట్రకి ఆడుతూ ఓకే కైండ్ ఆఫ్ నీకు యావరేజ్ అబోవ్ యావరేజ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఊతప్ప ఎట్లయితే నీకు పర్ఫామ్ చేశాడో మన డొమెస్టిక్లో, అట్లయితే కేదార్ జాదవ్ పర్ఫామ్ చేయలేదు. మరి తన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయగలమా అంటే, మరి నేను చెప్పా కదా ఇప్పుడు, నేను మన బ్యాటింగ్ ఆర్డర్ అంతా రాసుకుంటే నీకు నెంబర్ 5 నెంబర్ 6 ఆడడానికి ఇప్పుడు అబ్దుల్ సమద్ని బదులు కేదార్ జాదవ్ని ఆడిచ్చే సాహసం చేస్తామా? ఇప్పుడు అబ్దుల్ సమద్ చూపించే ప్రామిస్ ఇప్పుడు కేదార్ జాదవ్ చూపిస్తాడంటావా? ఆండ్రిక్ నాకి అని 6లు కొడతాడంటావా? అవలీలగా బుమ్రాన్ 6లు కొడతాడంటావా కేదార్ జాదవ్? చెప్పలేము. అలాంటిదే ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఆప్షన్ మనకు కావాలి. లెఫ్ట్ హ్యాండ్ ఆప్షన్ మరి కేదార్ జాదవ్ లెఫ్ట్ హ్యాండ్ ఆడగలడా? ఆడలేడు. మరి అంటే ఒక ఆప్షన్ ఉండాలి. ఒక ఎక్స్పీరియన్స్డ్ బ్యాట్స్మెన్ ఒకవేళ మన టీం సరిగ్గా ఆడకపోతే మిడిల్ ఆఫ్ ది సీజన్ ఏమన్నా పెద్ద చేంజ్ చేయాలంటే, ఇప్పుడు ఘోరంగా అబ్దుల్ సమద్ ఫ్లాప్ అయ్యాడు అనుకో, అప్పుడు ఒక ఎక్స్పీరియన్స్డ్ బ్యాకప్ వచ్చేస్తే బాగుంటుంది కదా అన్నట్టు తీసుకున్నారనిపించింది. అంతకు మించి అయితే మన శ్రీమంతుడు సినిమాలో నా మహేష్ బాబు వచ్చి ఆదుకున్నట్టయితే ఆదుకుంటాడని అయితే నేను అనుకోవట్లే. సో ఈ ఎపిసోడ్ మన సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ గురించి మాట్లాడకుండా మన ఎపిసోడ్ని క్లోజ్ చేస్తే ఖచ్చితంగా ఫ్యాన్స్ చాలా బాధపడతారు. సో డేవిడ్ వార్నర్, నేనైతే ఒకే ఒక విషయం చెప్తాను. ఇప్పుడు హిస్టారికల్గా అసలు స్టార్టింగ్ చూసుకుంటే డేవిడ్ వార్నర్ ఎప్పుడు కూడా లైక్ చాలా అవుట్ అండ్ అవుట్ అగ్రెసివ్ ప్లేయర్గా ఉండేవాడు. బట్ అతను ప్రతి సంవత్సరం కూడా అతని అప్రోచ్ని మోర్ ఆఫ్ కొంచెం కన్జర్వేటివ్గా మారుతుంది. అండ్ అలాగే లాస్ట్ సీజన్లో కూడా మనం చూసాం, స్టార్టింగ్లో వార్నర్ కొంచెం డీసెంట్ స్కోర్స్ చేసినా సరే స్ట్రైక్ రేట్ అనేది అంత ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో అయితే లేదు. పవర్ ప్లేలో జనరల్గా వార్నర్ లాంటి క్వాలిటీ ఇంటర్నేషనల్ ప్లేయర్లో ఎక్స్పెక్ట్ చేసిన స్ట్రైక్ రేట్ అయితే లేదు. అండ్ సడన్గా ఐ థింక్ ఢిల్లీ క్యాపిటల్స్తోనే ఒక మ్యాచ్లో అనుకుంటా అతను చెప్పాడు, నాకు ఈ బ్యాటింగ్ కొంచెం ఆ కన్సిస్టెన్సీ నాకు బాగా ఇబ్బంది పెట్టేసరికి నేను మళ్ళీ నా ఓల్డ్ అప్రోచ్కి వెళ్ళిపోయాను. అదేంటంటే నా ఫ్రంట్ లెగ్ క్లియర్ చేసేసి ఇంకా పేస్ బౌలర్స్ని బాధడమే పనిగా పెట్టుకుని అట్లా ఆడానని చెప్పి ఒక ఇన్నింగ్స్ కూడా ఆడాడు లాస్ట్ ఇయర్. కానీ ఇప్పుడు మరి వార్నర్ అట్లాంటి కొంచెం మోర్ ఆఫ్ కన్జర్వేటివ్ రోల్ ప్లే చేసినప్పుడు, ఎందుకంటే క్యాప్టెన్ కాబట్టి ఆటోమేటిక్గా కొంచెం ఆచితూచి ఆడతాడనే చెప్పుకోవచ్చు. అంటే అవుట్ అండ్ అవుట్ అగ్రెసివ్ అప్రోచ్ అయితే మనం చూడడం కొంచెం కష్టమే. మేబీ అడపదడప అక్కడక్కడ చూడొచ్చేమో, కానీ కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా అగ్రెసివ్ స్టార్ట్స్ అయితే వార్నర్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఇట్లాంటి సందర్భాల్లో మరి బేర్స్టో లాంటి కాంబినేషన్ ఉంటే హెల్ప్ అవుతుంది అనుకుంటున్నావా, లేదు సాహాతోనే పోవాలా? సో బేసికలీ ఈ క్వశ్చన్ అంతా కూడా మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ వార్నర్. సో వార్నర్ గురించి ఈ సీజన్లో అతని రోల్ అండ్ ఇవన్నీ ఎట్లా ఉండబోతున్నాయి? వార్నర్ అంటే అదే ఇంజురీ అయింది. ఇంజురీ అయిన తర్వాత తను వాపస్ వచ్చి డొమెస్టిక్లో నీకు ఆస్ట్రేలియాలో మంచిగానే పర్ఫామ్ చేస్తున్నాడు. కానీ తన మెయిన్ గేమ్ వచ్చేసి రన్నింగ్ బిట్వీన్ ద వికెట్ రాజు. మరి డొక్క చినిగినప్పుడు మరి రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా అనిపిస్తుంది నాకైతే. మరి ఆ టైప్ ఆఫ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ చేయలేకపోతే వార్నర్ ఖచ్చితంగా ఆప్షన్ లేదు కదా అటాక్ చేయడం తప్ప. సో అలా ఒక రకంగా హెల్ప్ అవుతుందేమో మనకి అనిపిస్తుంది ఇంటెంట్ పరంగా. వార్నర్ పోయినాడు మనకు ఫస్ట్ సీజన్ సగం సీజన్ వరకు నీకు స్ట్రైక్ రొటేషన్ అది ఇది అనుకుంటూ చాలా స్లో ఆడాడు. అది చాలా హర్ట్ చేసింది టీంని. ఎప్పుడైతే తను ఫ్రంట్లో క్లియర్ చేశాడు నువ్వు చెప్పినట్టు,
అప్పటి నుంచి సూపర్గా ఆడాడు. సో సో అదే ఇయర్ ఫిజికల్ లిమిటేషన్స్ వల్ల కూడా అదే గేమ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ నువ్వు బేర్స్టో ఆడాలంటున్నావు, బేర్స్టో ఆడితే అదే నీకు ఒక ఆల్రౌండర్ లేకుండా, ఒక ట్రూ ఆల్రౌండర్ లేకుండా మనం దిగుతున్నట్టు అవుతుంది నీకు, హోల్డర్ నబీ లేకుండా. సో ఒక T20లో నీకు ఆల్రౌండర్స్ ఇచ్చే ఫ్లెక్సిబిలిటీ మామూలు ఫ్లెక్సిబిలిటీ కాదు. నీకు సాహా లాంటి మంచి ఆప్షన్ ఉండగా మనం బేర్స్టోని ఆడియడం వల్ల మనం ఇంకో ప్రెజర్ ఎవరి మీద పడుతుంది అంటే, ఇంకో ప్లేయర్ని ఎవరిని తీయాల్సి వస్తుంది అంటే అప్పుడు కేన్ విలియమ్సన్ తీయాల్సి వస్తుంది. కేన్ విలియమ్సన్ని తీసే సాహసం మాత్రం చేయలేము. కేన్ విలియమ్సన్ మెయిన్ యాసెట్ ఏంటంటే, తను ఒక పిచ్ని చూసాడంటే, ఇట్లా చూసాడంటే పిచ్ని, ఈ పిచ్ మీద 8:5, 5:6, 140 కొడితే చాలు అనే ఆ అసెస్మెంట్ ఉంటుంది చూడు, తను చూసి ఈజీగా చెప్పగలడు. అట్లానే మనం 2018లో మనం ఫైనల్ వరకు వెళ్ళాము. నీకు తను అన్ని స్లో పిచెస్ మీద ఆడుకుంటూ పార్ టోటల్ ఏంటో కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకొని దానికి రీచ్ అయ్యి మనం డిఫెండ్ చేసుకున్నాం. సో మనకున్న పిచ్చెస్, మనకున్న టీమ్ బ్యాలెన్స్, మనకున్న బౌలింగ్ పరంగా కేన్ విలియమ్సన్ 11లో ఉండడం మాత్రం చాలా ఇంపార్టెంట్. అందుకని మనం బేర్స్టోని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది అనేది నాకు గట్టి నమ్మకం. సో ఒకవేళ విలియమ్సన్ ఇంజ్యూరీ అయితే ఇంకా వచ్చేస్తాడు, బేర్స్టో వచ్చేస్తాడు 11లోకి. ఆర్ వార్నర్కి ఏమన్నా కొంచెం సడన్గా ఏమన్నా అనీజీనెస్ ఉంటే తను వచ్చేస్తాడు. కానీ అది కాకుండా విలియమ్సన్ లేకుండా మనం మ్యాచ్లో దిగడం, ఫీజ్ ఫుల్లీ ఫిట్ అనేది జరగదని నేను నమ్ముతున్నా. జరగకూడదు కూడా. ఓకే రాహుల్, మన సన్ రైజర్స్ హైదరాబాద్కి చాలా తీపి గుర్తునిచ్చిన ఖలీల్ అహ్మద్, సిద్ధార్థ్ కౌల్ ఇట్లాంటి ప్లేయర్స్ గురించి నువ్వు ఎక్కువ చెప్పలేదు. బట్ ఎనీవేస్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ అనేది ఎలా ఉండబోతుంది అనేది మనం సీజన్ స్టార్ట్ అయ్యి చూడొచ్చు. సో సన్ రైజర్స్ గురించి మనం సందీప్ అన్ననే తోపు, వాళ్ళందరూ కాదు. సందీప్ అన్ననే తోపు. తను భూవి, సందీప్ ఇద్దరు పవర్ ప్లేలో బౌలింగ్ వేసి ఇద్దరు ఒక వికెట్ తీస్తే మనం మ్యాచ్ గెలవకపోవడం అనేది జరగదు. భూవి వికెట్స్ తీస్తే ఖచ్చితంగా సన్ రైజర్స్ 80% ఎన్నో మ్యాచ్లు గెలిచేస్తుంది. దానికి తోడు సందీప్ కూడా ఇద్దరు కలిసి పవర్ ప్లేలో బౌలింగ్ వేసి వికెట్లు తీశారనుకో, ఇంకా దానికంటే మజా వచ్చేది ఇంకోటి ఉండదు. మనం కప్పు కొట్టకుండా అయితే ఉండము. ప్రొవైడెడ్ బ్యాటింగ్ మినిమం పార్ టోటల్స్కి వెళ్తే, మనం మినిమం బ్యాటింగ్ చేస్తే బ్యాడ్గా కాకుండా, పోయినాడు కింగ్స్ 11 మ్యాచ్లో అయిన కొలాప్స్ లాంటివి చేయకుండా నీట్గా ఆడుకుంటే మనం కప్పు కొట్టకుండా అయితే ఉండం రాజు. సో నా దృష్టిలో ముంబై ఇండియన్స్తో మనమే ఫైనల్ ఆడబోతున్నాం. నువ్వు ఇందాక డెడ్లీ స్వింగ్ కాంబినేషన్కి యార్కర్ నట్టు కూడా యాడ్ అయితే అసలు నిజంగా బౌలింగ్ పరంగా నాకు తెలిసి సన్ రైజర్స్ ఎప్పట్లాగే కొంచెం స్ట్రాంగ్గానే కనబడుతుంది. సో మరి నువ్వైతే ఆల్రెడీ ఇప్పుడే ప్రెడిక్షన్ చెప్పేస్తున్నావు, ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ అని. సో కానీ నాకెందుకు ఈ సీజన్ సన్ రైజర్స్ కొంచెం మిడిల్ ఆర్డర్ కన్సర్న్స్ వల్ల, అంటే ఇప్పుడు ప్రతి మ్యాచ్ సాహా, వార్నర్, బేర్స్టో ఎవరైనా సరే ఓపెనింగ్ కాంబినేషన్ ఒక్కటే వర్కౌట్ అయితే మ్యాచ్లు విన్ అవ్వము. అండ్ అలాగే మిడిల్ ఆర్డర్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఇక్కడ మనకి మనీష్ పాండే అన్న కానీ లేదు, కేదార్ జాదవ్ కానీ లేదు, కొంచెం స్లైట్లీ షార్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయిన ప్లేయర్స్ అబ్దుల్ సమాద్ అండ్ వీళ్ళందరూ కూడా అనుకున్న రేంజ్లో వాళ్ళు డెలివర్ చేయలేకపోతే కనుక ఇబ్బంది పడతారని అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే టీం అయితే బాగానే ఉంది. సో నా దృష్టిలో ఏంటంటే, నేను ఇందాక ఫస్ట్లోనే మెన్షన్ చేసినట్టు భువనేశ్వర్ కుమార్ కనుక తను అన్ని గేమ్స్ ఆడగలిగితే ఖచ్చితంగా ప్లే ఆఫ్స్లో అయితే ఉంటాము. సో బౌలింగ్ పరంగా ఏదైనా ఇంజురీస్ వస్తే కనుక అప్పుడు కొంచెం ఇబ్బంది పడవచ్చు అని నేను అనుకుంటున్నా. సో నా అసెస్మెంట్ ఏంటంటే, ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. మరి ఈసారి కప్ ఎత్తుతారా లేదనేది మరి ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. ఓకే రాజు, అయితే మనం బాగా ఎమోషనల్గా మాట్లాడేసుకున్నాము. కార్తికేయ ఏమంటాడు చూద్దాం. అంటే కార్తికేయ కూడా కోర్స్ మనలానే SRH బ్లడ్, కానీ చూద్దాం తన అనాలిసిస్ చూద్దాం. ఓకే, ఓవర్ టు కార్తికేయ, ఓవర్ టు శాండియాగో. మన నెక్స్ట్ ప్రివ్యూ సన్ రైజర్స్ మన ఆరెంజ్ ఆర్మీ లాస్ట్ 5 yearsలో ఎవ్రీ సీజన్ తప్పకుండా ప్లే ఆఫ్స్ చేరారు. అండ్ లాస్ట్ సీజన్ అయితే కొంచెం ఇట్ వాస్ టైటర్ దెన్ ఎక్స్పెక్టెడ్ అనమాట. సో దిస్ ఇయర్ ఏ స్ట్రెంగ్స్ క్యారీ ఓవర్ చేశారు, ఏ వీక్నెసెస్ ఉన్నాయి చూద్దాము. ఫస్ట్లీ నేను ప్రిడిక్షన్ ఇవ్వాలంటే కొంచెం ఆప్టిమిస్టిక్ ప్రిడిక్షన్ ఇస్తున్నాను. టాప్ 2లో ఫినిష్ అవుతాము అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ నుంచి మన స్క్వాడ్ అయితే అంత డైరెక్ట్ ఇంప్రూవ్మెంట్స్ అయితే లేదు, కానీ వెన్యూస్ ఈసారి సన్ రైజర్స్ చాలా ఫేవరబుల్గా ఉన్నాయి. ఫస్ట్ స్టార్టింగ్లో 5 matches చెపాక్లో ఆడతాము. అండ్ ఆఫ్టర్ దట్ దెర్ ఇస్ a 4 match leg at ఢిల్లీ. బోత్ లెగ్స్లో స్పిన్ ఫ్యాక్టర్ అయితే చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ వన్ క్వాలిటీ ఫాస్ట్ బౌలర్ అయితే తగ్గిపోతుంది. సో మనకు ఆ వీక్నెస్ అయితే మనకు మల్టిపుల్ ఇయర్స్ నుంచి ఉంది
ఒక అవుట్ అండ్ అవుట్ ఫాస్ట్ బౌలర్ అయితే ఓవర్సీస్ ఫాస్ట్ బౌలర్ స్క్వాడ్లో లేడు. కానీ బికాస్ ఆఫ్ దోస్ స్లోవర్ పిచ్చెస్ అయితే ఆ వీక్నెస్ కొంచెం కవర్ అప్ అవుతుంది. ప్లస్ రషీద్ ఖాన్ అయితే ఎవ్రీ గేమ్ 4 overs 20 runs 4 overs 24 అయితే ఎక్స్పెక్ట్ చేయగలుగుతాము. సో రషీద్ ఖాన్ ఆ పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగితే ఆల్ ఆర్ బ్యాటింగ్ లైన్ ఆఫ్ హెస్ టు డూ ఇస్ గెట్ టు పార్ టోటల్స్ అనమాట. అండ్ గివెన్ అవర్ బ్యాటింగ్ ఆర్డర్, డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, మనీష్ పాండే, దే మైట్ నాట్ బి అవుట్ అండ్ అవుట్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ ద లీగ్. వాళ్ళ ఆండ్రే రస్సెల్, కైరన్ పొలార్డ్, ఏబీ డివిలియర్స్ అయితే రెప్లికేట్ చేయగలరు. కానీ టు గెట్ టు పార్ టోటల్స్ అండ్ నావిగేట్ స్లోవర్ కండిషన్స్ అయితే బెటర్ బ్యాట్స్మెన్ మనము వీ కాంట్ ఫైండ్ అనమాట. ప్లస్ ఈ ఇయర్ అయితే నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ లాస్ట్ ఇయర్ అబ్దుల్ సమాద్ ఆ ప్రామిస్ చూపించాడు. అండ్ ఐ కాంట్ థింక్ ఆఫ్ ఎనీ అదర్ ఇండియన్ బ్యాట్స్మెన్ అట్ ది ఏజ్ ఆఫ్ 18 అంత ప్రామిస్ చూపించేది. ఇట్స్ యాక్చువల్లీ అన్థింకబుల్. ఎందుకంటే మనకు అబ్దుల్ సమాద్ ప్రీ సీజన్ అయితే స్పిన్ పవర్ హిట్టింగ్ గేర్స్ మనకు అందరికీ తెలుసు. కానీ ఆ లెవెల్ ఆఫ్ కంఫర్ట్ అగేన్స్ట్ క్వాలిటీ ఫాస్ట్ బౌలింగ్ అండ్రిక్ నార్కియా, జస్ప్రీత్ బుమ్రా, కంకిశోర్ రబాడా అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ అగైన్ లాస్ట్ ఇయర్ అయితే మన వీక్నెస్ ఏదంటే డెత్ ఓవర్స్ బ్యాటింగ్. ఆర్ డెత్ ఓవర్స్ బ్యాటింగ్ వాజ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ ఇన్ ద లీగ్ అని. సో ఆ ఆస్పెక్ట్ అయితే సమాధ్ ఈసారి కవర్ చేయగలుగుతాడు. ప్లస్ మనకి భువనేశ్వర్ కుమార్ ఇంజరీ అయితే ఇట్ హర్ట్ ఇస్ అ లాట్ అని మాట ఇన్ టర్మ్స్ ఆఫ్ టీమ్ బ్యాలెన్స్. ఎందుకంటే జానీ బేస్టో పర్ఫార్మెన్సెస్ కొంచెం తగ్గినప్పుడు వీ లాస్ట్ ట్రస్ట్ ఇన్ హిమ్ అండ్ బ్రాట్ ఇన్ జేసన్ హోల్డర్ పవర్ ప్లేలో ప్రాపర్ బ్యాంకింగ్ వాల్యూ ఉంది. కానీ హోల్డర్ T20లో అంత డిపెండబుల్ ఆప్షన్ అవ్వలేదు అనిపిస్తుంది. బ్యాకప్ ఆప్షన్ అయితే హీస్ అ క్వాలిటీ బ్యాకప్ ఆప్షన్ అనమాట. బికాజ్ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ వాల్యూ ఇస్తాడు, ప్లస్ ప్రీ డెత్ ఓవర్స్ అయితే బౌలింగ్ వాల్యూ కూడా ఉంది. కానీ దిస్ ఇయర్ బికాస్ భువనేశ్వర్ ప్రొవైడ్స్ అన్ అప్గ్రేడ్ ఆన్ హిమ్ బౌలింగ్లో, వీ కెన్ బీ మోర్ ఫ్లెక్సిబుల్ అండ్ జానీ బేస్టోని ఆడొచ్చు టాప్ 4లో. We can play him as a spin power hitter at 4 or reunite him with David Warner at the top. Alternatively, మనం మొహమ్మద్ నబీని కూడా యాజ్ అ సెకండ్ స్పిన్నర్ ఆడొచ్చు. ఎందుకంటే మన క్రిస్ స్పిన్ అండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ కవర్ అయిపోయింది విత్ రషీద్ ఖాన్ అండ్ నదీమ్/అభిషేక్. కానీ ఆఫ్ స్పిన్ ఆప్షన్ కూడా నాబీని యాడ్ చేస్తే చెపాక్లో చాలా వాల్యూ యాడ్ అవుతుంది అనిపిస్తుంది. ప్లస్ నాబీ అగైన్ అపార్ట్ ఫ్రమ్ సమాద్ ఆ 16 to 20 ఓవర్ ఫేజ్లో చాలా వాల్యూ యాడ్ చేయగలుగుతాడు. ఒకవేళ మనం బేస్టో ఆర్ నాబీ ఆప్షన్తో వెళ్తే వీ కెన్ ఆల్సో ప్లే కేన్ విలియమ్సన్ ఇన్ నంబర్ 5 రోల్ అనిపిస్తుంది. అది కొంచెం కౌంటర్ ఇంట్యూటివ్ అనిపిస్తుంది అట్ ద స్టార్ట్. కానీ లాస్ట్ ఇయర్ విలియమ్సన్ స్పేస్ బౌలింగ్ చాలా రేంజ్ చూపించాడు. అగేన్స్ట్ ఆర్చర్, అగేన్స్ట్ రబాడా అయితే చాలా కంఫర్ట్ చూపించి అండ్ ఆల్దో నాట్ ప్రాపర్ పవర్ హిట్టింగ్ గ్యాప్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది డెత్ ఓవర్స్లో. ప్లస్ లాస్ట్ 3 yearsలో విలియమ్సన్ స్పిన్ మిడిల్ ఓవర్స్లో స్ట్రైక్ రేట్ తగ్గింది. అగైన్స్ స్పిన్ ఎస్పెషలీ మిడిల్ ఓవర్స్లో స్ట్రైక్ రేట్ 114. సో మనం నంబర్ 5లో కొంచెం మోర్ పేస్ హెవీ రోల్లో ఆడితే ఆ రేంజ్ మ్యాక్సిమైజ్ చేయగలుగుతాము అనిపిస్తుంది. జానీ బేస్టో కూడా రీసెంట్ ఫామ్ చూస్తే డ్యూయల్ వాల్యూ యాడ్ చేయగలుగుతాడు. అట్ ది టాప్ ఆఫ్ ది ఆర్డర్, ఫ్లాటర్ పిచెస్లో టాప్ ఆఫ్ ది ఆర్డర్ హీ కెన్ కన్స్ట్రక్ట్ ఫుల్ ఇన్నింగ్స్ అనమాట. అండ్ ఆన్ స్లోవర్ పిచెస్ అయితే ఆ స్పిన్ పవర్ హిట్టింగ్ మ్యాక్సిమైజ్ చేయగలచ్చు మనం నంబర్ 4లో. ఎందుకంటే లాస్ట్ 3 years జానీ బేస్టో అగేన్స్ట్ స్పిన్ అండ్ అగేన్స్ట్ ఆఫ్ స్పిన్ అయితే స్ట్రైక్ రేట్ ఇస్ అబవ్ 150. యావరేజ్ అయితే కొంచెం ఆన్ ది లోవర్ సైడ్ ఉంది 26. కానీ ఆల్రెడీ సేఫ్ ఆప్షన్స్ అయితే ఉన్నారు. మనీష్ పాండే నంబర్ 3 అండ్ వార్నర్ ఓపెనింగ్ యాంకర్ ఆప్షన్స్ అయితే ఉన్నారు. సో ఆ ఎక్స్ ఫ్యాక్టర్ అయితే బేస్టో యాజ్ అన్ ఓపెనర్ ఆర్ నంబర్ 4 అగ్రెసివ్గా వెళ్ళి యాడ్ చేయగలుగుతాడు. వన్ కన్సర్న్ అయితే ఉంది, ఆ మిడిల్ ఆర్డర్లో 1 slot అయితే మనం సమ్హౌ ఫిల్ ఇన్ చేయాలి. అండ్ లాస్ట్ ఇయర్ అభిషేక్ శర్మ కొంచెం అండర్ పర్ఫార్మ్ చేశాడు గివెన్ ద ఎక్స్పెక్టేషన్స్ హీ వాస్ కమింగ్ ఇన్ విత్ ప్రీ సీజన్. విజయ్ శంకర్ కూడా బ్యాటింగ్ వైజ్ అంత పవర్ హిట్టింగ్ గేర్స్ చూపించలేదు. అండ్ ప్రియం గారు కొంచెం ఇంకా IPL లెవెల్కి రా అనిపించింది. మనం ఈసారి కేదార్ జాదవ్ని ఆప్షన్లో పికప్ చేసాము, కానీ జాదవ్ కూడా ఆ రోల్ ఫిల్ చేయడం అనిపించింది. ఎందుకంటే లాస్ట్ 3 years జాదవ్ స్టాట్స్ చూస్తే అగేన్స్ట్ ఎనీ బౌలింగ్ టైప్ అంత వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్ హిట్టింగ్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంకరింగ్ అంత వాల్యూ లేదు. ప్లస్ ఇన్ ఎనీ ఫేజ్ 7-11 అయినా డెత్ ఓవర్స్ కూడా హిస్ స్టాట్స్ ఆర్ బిలో యావరేజ్. సో మనం కొంచెం యంగర్ ఆప్షన్ అభిషేక్నైనా లేకపోతే విరాట్ సింగ్నైనా ఇన్వెస్ట్ చేసి మెగా ఆప్షన్ మనం బిల్డప్ చేస్తే
కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఆ వన్ వీక్నెస్ అయితే కవర్ చేయగలము, కానీ ఫర్ ఫ్యూచర్ ఆప్షన్స్ అయితే టీమ్ బిల్డింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఫైనలీ మనం బౌలింగ్ అటాక్ ని చూస్తే ఫర్ ఈచ్ ఫేజ్ అండ్ ఈచ్ టైప్ ఆఫ్ బ్యాట్స్మెన్ మనకు డిస్టింక్ట్ స్ట్రెంగ్స్ ఉన్నాయి. అట్ ద టాప్ ఆఫ్ ద ఇన్నింగ్స్ మనం భువనేశ్వర్, సందీప్ శర్మ అండ్ జేసన్ హోల్డర్ as పవర్ ప్లే ఆప్షన్స్ ఉన్నారు. ఏ ఇద్దరు నాడినా దే గివ్ యూ ప్రాపర్ స్వింగ్ బౌలింగ్ వాల్యూ ఇన్ ద పవర్ ప్లే అనమాట. మిడిల్ ఓవర్స్ లో రషీద్ ఖాన్ ఉన్నాడు. లాస్ట్ ఇయర్ షబాజ్ నదీమ్ కొంచెం ఇంప్రూవ్మెంట్ చూపించాడు. ప్లస్ ఇఫ్ యూ బ్రింగ్ ఇన్ మొహమ్మద్ నాబీ, అతను కూడా క్వాలిటీ ఆప్షన్ అనమాట మిడిల్ ఓవర్స్లో. అండ్ డెత్ ఓవర్స్ ఈసారి విల్ హ్యావ్ భువనేశ్వర్ బ్యాక్, సో అది మనకు చాలా పెద్ద బూస్ట్ డెత్ ఓవర్స్లో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీ హ్యావ్ నటరాజన్ లాస్ట్ ఇయర్ ఈవెన్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద సీజన్ ఆ యాకర్స్ టైమ్ అండ్ అగైన్ నేల్ చేశాడు. అండ్ ఈ వాజ్ వెరీ టఫ్ టు గెట్ అవే. ఆ నటరాజన్ ఏ పేస్లో బౌల్ చేసినా ఆ యాకర్ యాక్యురసీ రేట్ మెయింటైన్ చేయగలిగితే హీల్ డెఫినెట్లీ బీ అ వెపన్. కొంచెం స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అయితే ఆబ్వియస్లీ ఉంటుంది, ఎందుకంటే కొంచెం హార్డ్ లెన్స్ మిక్సప్ చేసి డెత్ ఓవర్స్లో వేస్తే బ్యాట్స్మెన్కి కొంచెం అన్ప్రిడిక్టబుల్ అవుతుంది. సో డెఫినెట్గా స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. కానీ ఓవరాల్ ఫ్రమ్ స్టార్టింగ్ 11 పర్స్పెక్టివ్ చూస్తే మన సన్ రైజర్స్కి ఆల్మోస్ట్ ఆల్ బేసెస్ కవర్ అయిపోతుంది అనిపిస్తుంది. అండ్ ఈసారి లాస్ట్ ఇయర్ కన్నా ఆప్టిమిజం అయితే ఉంది అనిపిస్తుంది గోయింగ్ ఇన్ టు ద సీజన్. సో గుడ్ న్యూస్ ఫర్ ఆల్ సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఏదంటే నా ప్రిడిక్షన్ ఈసారి టాప్ 2 అండ్ టైటిల్ కూడా గెలియొచ్చు ఇఫ్ యూ హ్యావ్ సమ్ లక్ గోయింగ్ అవర్ వే. అండ్ లైక్ లాస్ట్ ఇయర్ 5 or 6 ఇంజరీస్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద సీజన్ మనం ఎన్కౌంటర్ చేసాము. సో దిస్ ఇయర్ కొంచెం లక్ ఉంటే టైటిల్ కూడా గెలియొచ్చు అనిపిస్తుంది. మన నెక్స్ట్ ప్రివ్యూ కోల్కతా నైట్ రైడర్స్. లాస్ట్ ఇయర్ కోల్కతా నైట్ రైడర్స్ 5th ప్లేస్లో ఫినిష్ అయ్యారు. అండ్ వాళ్ళొక్క ఎక్స్ట్రా మ్యాచ్ గెలిచింటే ప్లే ఆఫ్ చేరింటారు. కానీ లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ వైజ్ మనం చూస్తే ఇట్ వాజ్ వన్ ఆఫ్ దేర్ వర్స్ట్ సీజన్స్ అనమాట. కొన్ని పాజిటివ్స్ అయితే ఉన్నాయి. వరుణ్ చక్రవర్తి హ్యాడ్ అ బ్రేక్అవుట్ సీజన్ అండ్ ఓవెన్ మార్గన్ ఐపీఎల్లో బాగా మళ్ళీ సెట్ అయ్యాడు. లాకీ ఫర్గ్యూసన్ కూడా టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది సీజన్ హీ పుట్ ఇన్ సమ్ ఎక్స్పెక్టెడ్ పర్ఫార్మెన్సెస్. కానీ ఆండ్రే రసెల్ ఇంజరీ అండ్ సునీల్ నారాయణ్ సస్పెక్ట్ యాక్షన్ ఆ స్టేజెస్ టోర్నమెంట్ నుంచి వాళ్ళు రికవర్ అయ్యే ఛాన్సే లేదు. ఈసారి కూడా వాళ్ళ ఆప్షన్లో అంత మేజర్ ఇంప్రూవ్మెంట్స్ అయితే చూపించలేదు. కానీ వాళ్ళు ఏం చేశారైతే ఆండ్రే రసెల్ ని మయామికి పంపించి డాలస్ కౌబాయ్స్ తో ఒక మంచి ట్రైనింగ్ క్యాంప్ లో సెటప్ చేశారు. వాళ్ళకి రసెల్ ఎనీవేర్ క్లోజ్ టు 2019 పర్ఫార్మెన్స్ రెప్లికేట్ చేయగలిగితే దిల్ బి వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ బ్యాటింగ్ లైన్అప్స్ ఇన్ ద కాంపిటీషన్. ప్లస్ రసెల్ ఫిట్నెస్ వాళ్ళకి అంత ఇంపార్టెంట్ ఎందుకంటే హీ కెన్ గివ్ 2 క్వాలిటీ డెత్ ఓవర్స్ ఇన్ దర్ ఇన్నింగ్స్ అనమాట. రసెల్ 2 డెత్ ఓవర్స్ ఇస్తే వాళ్ళకి పవర్ ప్లేలో కూడా కొంచెం క్వశ్చన్ ఉంటుంది. ప్యాట్ కమిన్స్ 3 overs పవర్ ప్లేలో వేయచ్చు. లాస్ట్ ఇయర్ అయితే వాళ్ళ పవర్ ప్లే బౌలింగ్ వాజ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ ఇన్ ద టోర్నమెంట్ అనమాట. సో కమిన్స్ని ట్రస్ట్ చేసి 3 overs ఇస్తే హీ కెన్ గివ్ అన్ ఎకనామికల్ ఆప్షన్. ప్లస్ రసెల్ అండ్ లాకీ ఫర్గ్యూసన్ కెన్ హ్యాండిల్ ద డెత్ ఓవర్స్ అనమాట. వాళ్ళకి లాస్ట్ 3-4 years నుంచి ఇండియన్ పేస్ క్వాలిటీ అయితే ఇట్స్ బిన్ లెటింగ్ దెమ్ డౌన్ అనమాట. సో టు కవర్ అప్ ఫర్ దాట్ దే కెన్ గో ఇన్ విత్ రసెల్, ఫర్గ్యూసన్ and Cummins, or they can go in with Russell, Cummins and Narayan anamata depending on each of their fitness levels. ఆ కాంబినేషన్లో వెళ్తే వాళ్ళకి ఇండియన్ సీమ్ ఆప్షన్స్ కొంచెం వీక్ అయినా కొంచెం కవర్ చేయగలుగుతారు అనిపిస్తుంది. ఫ్రమ్ అ బ్యాటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ లాస్ట్ ఇయర్ నుంచి వాళ్ళు ఏం ఇంప్రూవ్ చేయాలంటే గెటింగ్ ఆఫ్ టు గుడ్ స్టార్ట్ అనమాట. లాస్ట్ ఇయర్ వాళ్ళకి ఏం ప్రాబ్లం అయిందంటే టాప్ ఆర్డర్ వుడ్ కొలాప్స్ అనమాట. అండ్ ఓవెన్ మార్గన్, దినేష్ కార్తిక్, ఆండ్రే రసెల్ వాళ్ళందరూ దేర్ హై ఇంటెంట్ బ్యాట్స్మెన్. సో ఆపోజిషన్ అయితే ఆల్ అవుట్ వెళ్ళి దే బౌల్ దే బెస్ట్ బౌలర్స్. అండ్ రసెల్ కార్తిక్ అండ్ మార్గన్ అయితే దే టుక్ ద బేట్ అనమాట. వేరే మ్యాచెస్లో అయితే ద టాప్ ఆర్డర్ వుడ్ గెట్ ఆఫ్ టు 60 for 3 స్టార్ట్ ఇన్ ద ఫస్ట్ 10 overs. అట్లా వెళ్తే రసెల్, మార్గన్ వాళ్ళకందరికీ అసలు దే హ్యావ్ నో ఆప్షన్ బట్ టు అటాక్ ది ఆపోజిషన్స్ బెస్ట్ బౌలర్స్. అదైతే వాళ్ళ సెటప్లోనే పెద్ద ప్రాబ్లం, ఎందుకంటే టాప్ 3 ఆర్ ప్యూర్లీ ఇండియన్ ఆప్షన్స్. అండ్ దాంట్లో కూడా దేర్ ఓపెనర్స్ ఆర్ శుభ్మన్ గిల్ అండ్ రాహుల్ త్రిపాఠి. శుభ్మన్ గిల్ is still improving as an IPL batsman. He's not the IPL superstar yet అనమాట. అండ్ త్రిపాఠి అయితే IPL లెవెల్లో he doesn't give a consistent option. ప్లస్ లాస్ట్ ఇయర్ వాళ్ళ పెద్ద ప్రాబ్లం ఏదంటే నితీష్ రాణా పర్ఫార్మెన్సెస్ వెంట్ డౌన్ బిగ్ టైమ్. అండ్ ప్రీవియస్లీ నితీష్ రాణా అయితే అగేన్స్ట్ మీడియం పేస్ బౌలింగ్ అండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ అయితే he provided a quality option. కానీ లాస్ట్ ఇయర్ his struggles against wrist spin అండ్ ప్రాపర్ షార్ట్ పిచ్డ్ బౌలింగ్ అయితే ఇట్ ఇంక్రీజ్ బిగ్ టైమ్. సో టీమ్స్ బాగా అటాక్ చేశారు ఆ వీక్నెస్. సో టాప్ 3 బ్యాటింగ్ అంత వీక్ ఉంటే ఆ మిడిల్ ఆర్డర్లో
ఒకరో ఇద్దరు కూడా అవుట్ ఆఫ్ ఫామ్లో ఉంటే బ్యాటింగ్ అయితే చాలా కాంప్రమైజ్ అవుతుంది. సో ఫర్ కేకేఆర్ ఈసారి ఫ్యూ కీస్ టు సక్సెస్ ఏవంటే శుభ్మన్ గిల్ హ్యాస్ టు హ్యావ్ అ బెటర్ సీజన్ అనమాట. ఐ నో ఇంకా ఐపీఎల్ కెరియర్లో స్టార్ట్ అవుతున్నాడు, కానీ హీ హ్యాస్ టు ప్రొవైడ్ మోర్ దెన్ జస్ట్ అన్ యాంకర్ ఆప్షన్. అసలు స్పిన్ హిట్టింగ్ పవర్ గేర్స్ మిడిల్ ఆర్డర్లో అయితే ఇట్స్ దేర్ ఫర్ ఎవ్రీ వన్ టు సీ. సో కొంచెం మోర్ ఇంటెంట్ చూపించి హీ హ్యాస్ టు గెట్ హిస్ టీమ్ ఆఫ్టర్ బెటర్ స్టార్ట్. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఓవెన్ మార్గన్ అండ్ ఆండ్రే రస్సెల్ని కొంచెం ఇంకా ఫ్లెక్సిబుల్గా 4 or 5 స్పాట్లో ఆడాలి. రస్సెల్ లాస్ట్ ఇయర్ ప్రమోట్ చేసి ట్రై చేశారు, కానీ అగేన్స్ట్ క్వాలిటీ ఫాస్ట్ బౌలింగ్ అటాక్స్ అయితే ఇట్ కెన్ బ్యాక్ ఫైర్ అనమాట. సో దే హ్యావ్ టు యూజ్ హిమ్ ఇన్ ద టాప్ 4 or top 5 అకార్డింగ్ టు ద ఆపోజిషన్ టీమ్స్ మ్యాచ్అప్స్ అనమాట. దినేష్ కార్తిక్ని అయితే దే హ్యావ్ టు సేవ్ హిమ్ ఫర్ ద పేస్ హిట్టింగ్ రేంజ్ రోల్ ఇన్ ఓవర్ నెంబర్ 17 to 20. బిఫోర్ దాట్ అయితే దినేష్ కార్తిక్ లాస్ట్ ఇయర్ అగేన్స్ట్ రిస్ట్ స్పిన్ చాలా స్ట్రగుల్స్ చూపించారు. సో ఇఫ్ దే కెన్ యూస్ హిమ్ ఇన్ దట్ 17 to 20 రోల్, దే కెన్ మ్యాక్సిమైజ్ హిస్ వాల్యూ అగేన్స్ట్ పేస్ బౌలింగ్. ఫైనలీ బౌలింగ్ వైజ్ ప్రసిద్ధ్ కృష్ణ అయినా వరుణ్ చక్రవర్తి అయినా దే హ్యావ్ టు హ్యావ్ అ వెరీ గుడ్ సీజన్. ఎందుకంటే T20లో ఒక 1 or 2 వీక్లింగ్స్ ఉన్నా కూడా టీమ్స్ కెన్ హిట్ దెమ్ ఫర్ 40-50 runs అండ్ అక్కడే మ్యాచ్ కెన్ బి లాస్ట్. సో కేకేఆర్ ఫ్రమ్ ఆల్ దే ప్లేయర్స్ కొంచెం మార్జినల్ ఇంప్రూవ్మెంట్ చూపిస్తే దే కెన్ స్టిల్ పర్ఫార్మ్ టు దేర్ అబిలిటీ దిస్ సీజన్ అనమాట. అండ్ కేకేఆర్ అయితే ఓవెన్ మార్గన్ హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టాక్టిషియన్స్ అరౌండ్ ద వరల్డ్. ప్లస్ ఏఆర్ శ్రీకాంత్ అండ్ నేథన్ లీమన్ కూడా ఈసారి హైర్ చేశారు. సో దే ఆర్ వెరీ డేటా డ్రివెన్ అండ్ లెవెల్ హెడెడ్ పీపుల్ అనమాట. సో వాళ్ళ వాల్యూ అయితే బాగా అన్లాక్ చేయాలి. లాస్ట్ ఇయర్ అయితే ద టాక్టిక్స్ వర్ ఆల్ ఓవర్ ద ప్లేస్ అనమాట. కొంచెం ప్యానిక్ అయ్యారు, దట్ హ్యాపెన్స్ టు ఆల్ టీమ్స్. కానీ ఈసారి కొంచెం మోర్ కన్సిస్టెన్సీ అండ్ మెథడ్ చూపించాలి వాళ్ళ అప్రోచ్లో. అది చూపించా కూడా కొంచెం ప్లే ఆఫ్స్ ఛాన్సెస్ అయితే డౌట్ఫుల్ అనిపిస్తుంది. సో దిస్ ఇయర్ కేకేఆర్ ఆల్సో కొంచెం 7th or 6th పొజిషన్లో ఫినిష్ అవుతారు అనిపిస్తుంది. వాళ్ళకైతే మెగా ఆక్షన్ వస్తే వాళ్ళ టీం రీవ్యాంప్ చేసి రికవర్ అవ్వగలుగుతారు. కానీ ఇన్ దీ స్మాల్ ఆప్షన్స్ అయితే టీమ్ గ్యాప్స్ అన్ని ఫిల్అప్ చేసేకైతే కష్టం అవుతుంది. సో అగైన్ దిస్ ఇయర్ నా ప్రిడిక్షన్ ఏదంటే బాటమ్ హాఫ్లో ఫినిష్ అవుతారు అనిపిస్తుంది. సో అదనమాట, కార్తికేయ కూడా బాగా ఆప్టిమిస్టిక్గా ఉన్నాడు ఈసారి. సో మరి కేకేఆర్ వాళ్ళు ఏమవుతారో, సన్ రైజర్స్ మరి కప్పెత్తుతారో అనేది మనం అయితే సీజన్ స్టార్ట్ అయ్యి ఈ కోవిడ్లో అంతా జరుగుతున్న ప్లేయర్లకు ఎంతో ఇష్టం వచ్చినట్టు ఏంటి పాజిటివ్ కేసులు వస్తున్నాయి. మరి అది ఒకటి చిన్న భయం దగ్గ కొట్టుకుంటుంది గుండె. రాజు ఏమంటావు? నాకైతే కొంచెం భయంగా ఉంది రాజు. మనం ఐపీఎల్ ఆడతారంటావా ఆడరంటావా? అవును, రీసెంట్గానే కొన్ని కోవిడ్ కేసెస్ వచ్చినాయి. అక్షర్ పటేల్ ఒకటి, అండ్ అలాగే చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ వాళ్ళ కంటెంట్ టీంలో కూడా ఒకరిద్దరికి వచ్చిందనే వార్తలు అయితే ఉన్నాయి. అండ్ అలాగే ఇప్పుడే దేవదత్ పడకల్ కూడా వచ్చిందట. కొన్ని రిపోర్ట్స్ ఏమైనా వస్తున్నాయంటే ముంబైలో గ్రౌండ్స్మ్యాన్కి కూడా పాజిటివ్ వచ్చింది, కానీ వాళ్ళు బయట పెట్టట్లేదని చెప్తున్నారు. సో ఇవన్నీ ఈ అపోహలో లేదంటే వాస్తవాలు వీటన్నిటికీ నాకు తెలిసి బహుశా వచ్చే 2 రోజుల్లో తెరపడనుంది. కాకపోతే ఒకవేళ కనుక ముంబైలో ఐపీఎల్ షిఫ్ట్ చేయాలి అనే ఆలోచన వస్తే నాకున్నటువంటి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం హైదరాబాద్ నెక్స్ట్ వెన్యూగా అనుకుంటున్నారని ఉంది. సో ఒకవేళ అదే కనుక నిజమైతే అట్లీస్ట్ ఫ్యాన్స్ చూసే అవకాశం లేకపోయినా వర్చువల్గా ఉంది రాజు, ఫ్యాన్స్ చూడొచ్చు. ఏముంది, పక్కన కొండ ఉంటుంది, ఉప్పల్ స్టేడియం పక్కనే కొండ ఉంటుంది. ఆ కొండకి అందరూ అల్లరి చేయాల్సిందే. నేను కూడా పోతా, నువ్వు కూడా వచ్చే బెంగళూరు నుంచి. సో మరి చూద్దాము. లైక్ యాజ్ అ సన్ రైజర్స్ ఫ్యాన్ హైదరాబాద్లో మ్యాచ్లు జరగాలని బలంగా కోరుకుందాం మరి. సో అది హోప్ఫుల్లీ ఈ కోవిడ్ ఇదంతా కూడా ఐపీఎల్ స్టార్ట్ అయ్యేలోపు అంతా క్లియర్ అవుతుందని అనుకుందాము. అండ్ అలాగే జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ లిసనర్స్, అక్షర్ పటేల్ అయితే స్టార్టింగ్ 2-3 మ్యాచెస్ ఆడడం అయితే డౌటే. సో తర్వాత అయితే ఆడతాడు. అండ్ అలాగే కోవిడ్ ప్లేయర్స్కి సంబంధించి బీసీసీఐ వాళ్ళు ఒక కొత్త ప్రోటోకాల్ తీసుకొచ్చారు, ఎవరికైనా పాజిటివ్ వస్తే ఏంటనేది. సో దాని గురించి మేము ఇప్పుడు ఆల్రెడీ ఎపిసోడ్ లెంత్ ఎక్కువైంది కాబట్టి మరలా నెక్స్ట్ ఎపిసోడ్లో మేము దాన్ని డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాము. సో దట్స్ ఇట్ ఫర్ నౌ. సో అది ఇంకా సన్ రైజర్స్ గురించి విశ్లేషణగా మేము ముచ్చటించుకున్న విషయాలు. సో మరి ఇంకా అన్ని టీం ప్రివ్యూస్ అయిపోయినాయి. మరి ఈ సీజన్ కూడా చాలా ఎక్సైటింగ్ ఉంటుందని నేను రాహుల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎప్పటిలాగే మాది వీక్లీ రివ్యూస్ ఉంటాయి, అండ్ అలాగే సన్ రైజర్స్ ఎక్స్క్లూజివ్ ఎపిసోడ్స్ కూడా ఉంటాయి. సో మా పాడ్కాస్ట్ని వింటూ ఉండండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఎందుకంటే
మేము ఐపీఎల్ టైంలో మాత్రం చాలా డెడికేటెడ్గా మన లిసనర్స్కి అభిరుచులకి అనుగుణంగా చేయాలనేటువంటి కోరిక బలంగా ఉంది. సో మీరు ఎక్కువ మాతో ఫీడ్బ్యాక్ షేర్ చేసుకునే కొద్దీ మేము కూడా మీరేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మా దగ్గర కంటెంట్ ఆ విధంగా డెలివరీ చేయడానికి ట్రై చేస్తున్నాము, నేను రాహుల్ కూడా. అండ్ అలాగే మా పాడ్కాస్ట్ గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని మీకు ఆశ ఉంటే కనుక మేము రీసెంట్గా మాకు బాగా సుపరిచితులైన నాగవాసిరెడ్డి గారితో ఒక ఎపిసోడ్ చేయడం జరిగింది, హరివిల్లు పాడ్కాస్ట్ అని. సో ఒకసారి ఆ పాడ్కాస్ట్లో మేము చెప్పుకున్న ముచ్చట్లు అవి వినండి. అండ్ అలాగే ఇంకా మా జర్నీ గురించి ఎక్కువగా తెలుసుకోవాలంటే కనుక ఈ ఎపిసోడ్ కింద మేము లింక్ ఒకటి ప్రొవైడ్ చేస్తాము. సో ఆ లింక్లోకి వెళ్ళి మా జర్నీ గురించి తెలుసుకుని మాకు మీరు ఏ విధంగా అయినా సహాయపడాలనేటువంటి ఆశ ఉంటే కనుక ఖచ్చితంగా చేయండి. సో దట్స్ ఎ ర్యాప్ అండ్ అంటిల్ నెక్స్ట్ టైం దిస్ ఈస్ రాజు అండ్ రాహుల్ సాయి.